కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసునాదా. కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసునాదా. నాకై నీవు చేసిన మేలకి కోటి కోటి కృతజ్ఞతలు, కోటి కోటి కృతజ్ఞతలు. అర్హతే లేని నాపై నీదు ప్రేమ చూపిన కృపామయా. అర్హతే లేని నాపై నీదు ప్రేమ చూపిన కృపామయా. నా ఊహల కంటేను అధికముగా దయచేయు ప్రేమమయా. నా ఊహల కంటేను అధికముగా దయచేయు ప్రేమమయా. కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసునాదా. నాకై నీవు చేసిన మేలకి కోటి కోటి కృతజ్ఞతలు. నిజ రక్షకుడు యేసుక్రీస్తుని విశ్వసించెదాను నిత్యము. నిజ రక్షకుడు యేసుక్రీస్తుని విశ్వసించెదాను నిత్యము. నీ పాద సేవలో బ్రతుకుటకై నీ వరము ప్రసాదించుము. నీ పాద సేవలో బ్రతుకుటకై వరములతో అభిషేకించుము. కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసునాదా. నాకై నీవు చేసిన మేలకి కోటి కోటి కృతజ్ఞతలు, కోటి కోటి కృతజ్ఞతలు, కోటి కోటి కృతజ్ఞతలు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భక్తులు గల వారి ఎడల జాలిపడును. నరుని ఆయుస్సు గడ్డి వలె ఉన్నది, అడవి పువ్వు పూయినట్లు వాడు పూయును. ఆయన నిబంధనలను గైకొనొచ్చు, ఆయన కట్టలను అనుసరించి నడుచుకుని వారి మీద, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద యెహోవా ఆకాశమందు తన సింహాసనం స్థిరపరిచి ఉన్నాడు. ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయుచున్నాడు. యెహోవా సైన్యములారా, ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా, మీరందరూ ఆయన్ను సన్నతించుడి.
దేవుడి పరిశుద్ధ వాక్యం ఆయనడికిలో దీవించి ఆశ్రపరిచాను గాక. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో పెద్దలు ఎం సత్యం గారు ఉన్నారు, వారు ముందుకు వచ్చి ప్రార్థన నడిపిస్తారు. ఓకే, థ్యాంక్ యూ. మంచిదండి, ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరమ తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, నీ ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన, పరిశుద్ధమైన నామమును బట్టి మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మా దేవ, మా తండ్రి, మా సమస్తము, మా సర్వస్వము నీవయండి. నీ కృపా కనికర కటాక్షముల చొప్పున మమ్మల్ని కనికరించి సజీవుల్లో ఉంచిన సజీవుడమైన జీవం కలిగిన జీవాధిపతి మీకే స్తుతి స్తోత్రాలు. ఈ దినము మాకెంతో సంతోషకరమైనటువంటి దినము. మా ప్రియులు మరి సుందరలను బట్టి ప్రత్యేకంగా నీ సన్నిధిలో మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎక్లీషియా ఎంబీ చర్చ్ యొక్క నాయన మరి సంవత్సరిక మరి కృతజ్ఞతార్పణల పండుగను జరుపుకోవడానికి మీరు అనుగ్రహించిన ఇటువంటి శ్రేష్టమైనటువంటి సమయాన్ని బట్టి మీకే స్తుతి స్తోత్రాదులు చెల్లిస్తూ ఉన్నాం. తండ్రి, ఈ పర్వదినంలో రావాల్సినటువంటి మా ప్రియులందరినీ త్వరగా రప్పించమని తండ్రి మరి వచ్చి ఆశీర్వదింపబడుటకు మీ కృపా సహాయత దయచేయండి. అదేవిధంగా నా దేవా, నా తండ్రి, మిమ్మల్ని స్తుతించి ఆరాధించి ఘనపరిచి నాయన సంవత్సరం అంతా మీరు చేసినటువంటి ప్రతి మేలును మేము జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞత వెలిగి కృతజ్ఞతగా కానుక మీకు చెల్లించే కృపా భాగ్యాన్ని దయచేయండి. నైనా ఈ కార్యక్రమం ఆది నుంచి అంతం వరకు మీరేమైనా పొందుమని కూడి వచ్చిన మా ప్రియులందరినీ నీ కృప కలిగినటువంటి ఆస్తములకు అప్పగించుకుంటున్నాం. తండ్రి, కనికరించి కాపాడి మీరే మెన్నైనటువంటి ఈవుల చేత ఆశీర్వదించమని ఈ నా మనవును మా ప్రభువును నీ ప్రియ కుమారుడు నజరేయుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్లీజ్ బీ సీటెడ్. దయచేసి కూర్చోండి. దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు. ఈరోజు మనకు పండగ. అందరు చెప్పండి, ఈరోజు మనకు పండగ. ఏం పండుగ? కృతజ్ఞతార్పణ పండుగ. ఇశ్రాయేలీలు పండుగలు వాళ్ళ కోసం కాదు, దేవుని కోసం చేసేవాళ్ళు. మనం దేవుని ప్రజలమైతే దేవునికి పండుగ చేయాలి. వీ నీడ్ టు థ్యాంక్ హిమ్, వీ నీడ్ టు ప్రైజ్ హిమ్, వీ నీడ్ టు వర్షిప్ హిమ్. ఆయన స్తుతులకు పాత్రుడు, స్తోత్రారుడు, కృతజ్ఞత ఆయన పుట్టించేవాడు. కాబట్టి మన దేవుడు జీవంగల దేవుడు. కాబట్టి మనలో ఎలాంటి లక్షణాలు ఉంటాయో అంతకంటే శ్రేష్టమైన లక్షణాలు మన ప్రభువులో ఉంటాయి. ఆయన మనల్ని ప్రేమించాడు, రక్షించాడు, మనకు జీవమునిచ్చాడు, జీవితాన్ని ఇచ్చాడు, చక్కని ఈ లోకమందు జీవించటానికి అన్ని సదుపాయాలు ఇచ్చాడు, ఆయుష్నిచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు, నెమ్మదినిచ్చాడు, సమాధానాన్ని ఇచ్చాడు. కొన్ని ఇరుకైన పరిస్థితులు ఉన్నా కానీ వాటిలోంచి ఆయన తన చేయి పట్టుకొని నడిపిస్తుంటున్నాడు. కాబట్టి వీ నీడ్ టు సెలబ్రేట్. ఆయనకు ఫెస్టివిటీ చేయాలి, మహిమ కలిగే విధంగా ఆయనకు పండగ చేయాలి. క్రిస్మస్ మనకు పండగ. ఎందుకు? దేవుడు తన కుమారుని మనకిచ్చిన ఆ దినాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. అయితే కృతజ్ఞతార్పణ పండుగ మనం దేవునికి చేసే పండుగ, దేవుని కొరకు చేసే పండుగ. ఇశ్రాయేళ్ల పండుగలన్నీ మీరు గమనిస్తే 7 ముఖ్యమైన పండుగలు ఉంటాయి. మేము కొన్ని పండుగలు ఇక్కడ ధ్యానించాం, 5 పండుగలు ధ్యానించాం. 7 పండుగల్లో 7 పండుగలు దేవునికే. నైవేద్యం తేవాలి, అర్పణలు తేవాలి, వాళ్ళ యొక్క కుటుంబ సమేతంగా కనబడాలి, వాళ్ళు తమను తాను దేవుని సన్నిధిలో ప్రవేశపెట్టుకోవాలి, సియోనులో ప్రతివాడు తన సన్నిధిలో కనబడాలి. ఇట్స్ ఏ బైండింగ్ ఫర్ దెమ్. ప్రతివాడు రావాలి. ఇశ్రాయేలులో ప్రతివాడు 2 సార్లు యెరూషలేం దేవాలయానికి పురుషులందరూ కూడా కూడుకోవాలి. ఎక్కడున్నా సరే, వాళ్ళు నజరేతులో ఉన్నా సరే, గలిలయలో ఉన్నా సరే, అక్కడ ఫెనోసిలో ఉన్నా సరే, ఎంత దూర ప్రాంతాల్లో ఉన్నా సరే, ఇశ్రాయేలీలు యెరూషలేము దేవాలయంలో సంవత్సరముకు 2 మార్లు దేవుని సన్నిధిలో కనబడి
ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారు. వీఆర్ ఆల్సో ఇజ్రాయలైట్స్. ఎట్లా? ప్రభువైన యేసుక్రీస్తులో మనము కొనబడ్డాం. ఆయన తన రక్తం పెట్టి తనకు ప్రజగా కొనుక్కున్నాడు. సో మనము లేకుండా వారు పరిపూర్ణులు కారని హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం చివరి వచనంలో చెప్పాడు. ఇశ్రాయేలీయులు దేవుని ప్రజలు. అయితే మనం కూడా వారితో కూడా ఆ నిత్య జీవాన్ని అనుభవించుటకు, ఆయన నీతిని అనుభవించుటకు, ఆయన ఇచ్చే ప్రతి ఆశీర్వాదాన్ని ఇశ్రాయేలుకు సమంగా అనుభవించడానికి దేవుడు మనల్ని ఏర్పరిచాడు. సో ఇట్స్ ఎ బ్యూటీ ఆఫ్ రిజాయిసింగ్ ఇన్ జీసస్. యేసులో మనము ఎంత సంతోషించాలి, ఆయనకి ఎంత కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలనేది దాన్ని బట్టి మనం కృతజ్ఞతార్పణ పండుగ మనం జరిగిస్తాం. కాబట్టి ఉదయకాలం జరిగిన మీకందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఆహ్వానం. మనల్ని ప్రేమించి దూరం నుంచి కొంతమంది వచ్చారు, వారిని బట్టి కూడా దేవునికి స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. మీరు మీకున్న కంఫర్ట్ ప్లేసెస్లోనే కూర్చోండి. కాకపోతే కొంచెం ముందు వరుసలో కూర్చుంటే వెనక లేట్ వచ్చేవాళ్ళు వెనకాల కూర్చుంటారు. ఓకే, ఫైండ్ యువర్ ఓన్ కంఫర్ట్. అక్కడ ఎవరైనా ఒకరు కొంచెం అషరింగ్ చేయండి. ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే వాళ్ళని ఎక్కడ కూర్చోవాలో వాళ్ళకు కొంచెం నడిపిస్తే బాగుంటుంది. ముందుకు వచ్చి కూర్చోమని చెప్పండి. ఇక్కడ ముందు కింద కూర్చునే వాళ్ళు మా అందరికంటే ధన్యులు. ఎందుకు? మీకు వంచగల మోకాళ్ళు ఉన్నాయి. కాళ్ళు వంగితే చాలా సంతోషం. నాకు కాళ్ళు నొప్పి, ఒక కాళ్ళు నొప్పి. మోకరించి ప్రార్థన చేస్తే ఎంతసేపు మోకరిస్తే అంతసేపు మంట ఉంటుంది. అయినా మోకరిస్తాను. నాకు ఇష్టం. కూర్చొని నిలబడి ఇట్లా చేస్తే నాకు సంఘం కోసం చేస్తున్నా, నాకు సంతోషం అనిపించదు. దెన్ ఐ నీల్. ఆ యొక్క సోఫాది మెత్తైన ఆయన కింద వేసుకొని మోకర్ల మీద నుండి ప్రార్థన చేయటం చాలా ఇష్టం. సో నీలింగ్ ప్రేయర్, చక్కల ముక్కలు వేసుకొని ఇట్లా కూర్చోవడం ఎంత ధన్యత. సో గాడ్ బ్లెస్ యూ. మీకు దేవుడు ఈ ఆశీర్వాదం ఇచ్చేంత వరకు వాడుకోండి. ఇంకా కొంతకాలమైనాక ఆశీర్వాదం పోతుంది, నొప్పులు అవుతాయి, కూర్చోవడానికి కష్టమవుతుంది. కాబట్టి పైన కూర్చుందాం. దేవునికి స్తోత్రం. ఉదయకాలం దేవుడు మనకి ఇచ్చిన కృపను బట్టి దేవునికి వందనాలు. గత సంవత్సరపు కృతజ్ఞతార్పణ పండుగ కింద చేసుకున్నాం. సత్యమన్న కూడా వచ్చారు, అప్పుడు కింద జరిగించుకున్నాం. అక్క కూడా వచ్చారు. అప్పుడు మనకి ఇక్కడ ఇంకా సిద్ధం కాకుండే అప్పుడు వచ్చిన కృతజ్ఞతార్పణ పండుగలో వచ్చిన ఆ యొక్క డబ్బంతా కూడా దీనికే ఖర్చు పెట్టేశాం. మొత్తం లైట్లు, ఫ్యాన్లు తర్వాత వచ్చాయి. ఈ యొక్క ఫాల్స్ రూఫింగ్ అంతా కూడా ముందే అయింది. కొంచెం మనం ఫాల్స్ రూఫింగ్ చేయటం ఒక గ్యాప్ చాలా అయినందుకు అక్కడ కొంచెం పర్రెలుగా వచ్చేసింది. టైంకు దేవుడు మనకు అనుగ్రహించిన దాన్ని బట్టి మనం జరుపుకుంటూ పోతుంటున్నాం. ఈ కార్పెట్స్ రీసెంట్గా మనం కొనుక్కున్నాం. దేవుడిచ్చాడు. దేవునికి వందనాలు. దేవుని ప్రజలు ఇచ్చారు. దేవుడు ఇచ్చాడంటే ఎవరిచ్చినట్టు? దేవుని ప్రజల ద్వారానే ఇస్తాడు. గాడ్ గివ్స్ us through his children. మనకు సామర్థ్యము కలుగజేసిన వాడు ఆయనే. కాబట్టి ఆయన పిల్లలు ఆయన మందిరానికి ఇస్తారు. దేవుని మందిరం ఇంత చక్కగా దేవుడు మనకు అనుగ్రహించడానికి దేవునికి మహిమ, దేవుని ప్రజలకు దీవెన. యాజ్ వీ గివ్ గాడ్ బ్లెసెస్. కాబట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. ఇంకా మనకు అక్కడ ముందర కొంచెం గ్లాస్ ఒకటి అయితే లోపలికి డస్ట్ రాకుండా ఉంటుంది, బయటి సౌండ్స్ కూడా లోపలికి రాకుండా ఉంటాయి. అయితే అక్కడ గ్లాస్ పెట్టాలంటే ఇక్కడ ఏసీ పెట్టాలి, ఎందుకంటే లోపల కొంచెం వేడి ఎక్కువైపోతుంది. సో ఇవన్నీ కూడా కనెక్టెడ్ కాబట్టి ఇది వస్తే అది రావాలి. దాని కొరకు మనం సమకూర్చుకోవాలి. ప్రార్థన చేయండి. ఏమి ఇవ్వకండి, ప్రార్థన చేయండి. గాడ్ విల్ ప్రొవైడ్. దేవుడు అనుగ్రహించే దేవుడు ఉంటున్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. మరొక పాట పాడుకుందాం. అందరం కలిసి దేవుని స్తుతిస్తూ పాడుకుందాం. ఈ దినము కృతజ్ఞతార్పణ పండుగ. దేవుడు మనకిచ్చిన ఈ యొక్క మంచి శుభదినాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు. దేవునికి మహిమకరంగా మనము దేవుని సన్నిధిలో నిలవటం ఆయన మనకిచ్చిన గొప్ప భాగ్యం. అందుని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. నూట 2వ పాట, దేవుడే నాకు ఆశ్రయము దివ్యమైన దుర్గం. ఒకవేళ పుస్తకం లేకపోతే మాతో కలిసి రెండవసారి పాడేటప్పుడు మాతో మీ యొక్క స్వరాలు కలపాల్సిందిగా కోరుతుంటున్నాం. 102వ పాట, దేవుడే మాకు ఆశ్రయము దివ్యమైన దుర్గం అనే పాట పాడుకుందాం.
కానుకల కవర్స్ అక్కడ ఉన్నాయి, ఇక్కడ సైడ్ కొన్ని కానుకల కవర్స్ ఉన్నాయి, అక్కడ సైడ్ కొన్ని కానుకల కవర్స్ ఉన్నాయి. కానుకల కవర్స్ మీరు తీసుకొనండి, ప్రార్థన చేయండి. దేవుని యొక్క ఆత్మ మేము నడిపించినట్లు మీరు కానుకను దేవునికి సమర్పించాల్సిందిగా మనం చూస్తుంటున్నాను. ఇట్స్ గుడ్ టు ప్రిపేర్ బిఫోర్. అసలు మందిరానికి రాకముందే మనం ప్రిపేర్ కావాలి. తర్వాత మందిరానికి వచ్చిన తర్వాత ఇంకా దేవుడు ప్రేరేపిస్తే ఇంకొక 100 రూపాయలు యాడ్ చేయొచ్చు. సో వీ ప్రైజ్ గాడ్. ఆ దేవుడు ఇస్తున్న ఆత్మ, దేవుడు నడిపించే ఆత్మ. కాబట్టి దాన్ని బట్టి మీరు కవర్స్ అందరూ కూడా కవర్స్ తీసుకోనండి. అన్ని పేర్ల మీద కవర్స్ ఉండాలి. అట్లీస్ట్ 100 రూపీస్ ఒక కవర్. సో కవర్ మీద మీ పేరు ఉండాలి. ఆ పేరున్న వాళ్ళే వేయాలి. మళ్ళా తల్లి తీసుకొచ్చి 4 పిల్లలు వేయవద్దు. తల్లి 4 పిల్లలు తీసుకొచ్చి ఆ 4 చేతి ద్వారా ఇవ్వాలి. ఇవ్వటం నేర్పించాలి పిల్లలకి. మన పిల్లలు ఇవ్వాలి, మందిరానికి పరిచర్యలకు ఇవ్వాలి. చాలా పరిచర్యలు ఉన్నాయి. గిడియన్స్ పరిచర్య, విశ్వాని పరిచర్య, ఇండియన్ ఎవాంజలికల్ పరిచర్య, ట్రాన్స్ వరల్డ్ రేడియో పరిచర్య, చాలా పారా చర్చ్ ఆర్గనైజేషన్ చాలా ఉన్నాయి. వాళ్ళు మందిరాల మీద ఆధారపడతారు. మందిరము ద్వారా వారు మందిరంలో ఉన్న విశ్వాసుల ద్వారా వారి యొక్క సేవను బలపరుచుకోవాలని వాళ్ళు ఆశిస్తారు. పాస్టర్స్ బ్యాంక్వెట్ అని గిడియన్స్ వాళ్ళు జరిగిస్తారు. వాళ్ళు మాకు థ్యాంక్స్ చెప్తారు. మీ చర్చ్ ద్వారా మాకు కొంతమందిని ఈ యొక్క ప్రోత్సాహకులను ఇచ్చారు కాబట్టి మీకు థ్యాంక్స్ అంటారు. మేమే వేయలే, వాళ్ళే తీసుకుపోయింది. కానీ సో ఇట్స్ గుడ్. చర్చ్ షుడ్ సపోర్ట్. చర్చ్ మేము ఇవ్వాలా, మేము గిడియన్స్కి ఇవ్వాలా, విశ్వానికి ఇవ్వాలా, ఈఎంకి ఇవ్వాలా, అన్ని పరిచర్యలు. బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా కూడా ఇవ్వాలి. అబ్బో పెద్దసారి నిడిచిపెట్టిన నేను అందరిని బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా ట్రెజరర్ ఉన్నారు, రెవరెండ్ హెచ్ జైపాల్ సార్. వారిని బట్టి దేవునికి వందనాలు. వారు మనతో ఉన్నందుకు దేవునికి స్తోత్రాలు. వీటికి పరిచర్యలకు మనం సహకరించాలి. చాలాసార్లు ఇంబ్యాలెన్స్ అయిపోతుంది. కొన్ని పరిచర్యలకు ఎక్కువ సహకరిస్తున్నాం, కొన్ని పరిచర్యలకు అసలు మర్చిపోతున్నాం. వీ నీడ్ టు క్యాటర్. దాన్ని సరిగా ఒకవేళ 500 ఉంటే 5 పరిచర్యలకు 100 పెట్టేసినా సరిపోతుంది. పరిచర్యలు పోషింపబడాలి. నెలకు ఒక 100 పెట్టినా సంవత్సరానికి 1200 అవుతాయి కదా. ఐఎంకు 1200 అవుతాయి, బైబిల్ సొసైటీ 1200 అవుతాయి, గిడియన్స్కు 1200 అవుతాయి. అది చర్చికి రావాలి. చర్చి తన ఖాతాలో రాసుకోదు, చర్చ్ అది వేరే ఖాతాలో రాయబడుతుంది. అది రాసినప్పుడు మా చర్చి ద్వారా 5 మంది బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియాకు, 5 మంది గిడియన్స్కు ఇచ్చిన ఈ కానుకని వారికి ఇస్తే చర్చికి దీవెన, వారికి కూడా ఎంతో ఆశీర్వాదం. కాబట్టి మన కానుకలు దేవుని మహిమార్థం ఉపయోగించబడతాయి. దేవుడు వాటిని బట్టి మనల్ని ఆశీర్వదిస్తాడు. పాట పాడుకుందామా? దేవుడే నాకాశ్రయము, దివ్యమైన దుర్గము. దేవుడే నాకాశ్రయంబు, దివ్యమైన దుర్గము, మహావినోదుడాపదల సహాయుడై నన్రోచును. అభయమభయమభయమేపుడానందమానందమానందమౌగ దేవుడే నాకాశ్రయంబు, దివ్యమైన దుర్గము. పర్వతములు కదలినను, యోర్వి మారుపడినను, సర్వముంఘోషించుచుని సాంద్రము పొంగినన్. అభయమభయమభయమేపుడానందమానందమానందమౌగ దేవుడే నాకాశ్రయంబు, దివ్యమైన దుర్గము. దేవుడెప్పుడు తోడుగాక దేశము వర్ధిల్లును, అతావు నందు ప్రజలు మిగుల ధన్యులై వసింతురు. అభయమభయమభయమేపుడానందమానందమానందమౌగ దేవుడే కాశ్రయంబు, దివ్యమైన దుర్గము.
రాజ్యముల్ కంపించిన భూరాష్ట్రముల్ ఘోషించిన పూజుడవు యెహోవా వైరి భూని సంహరింతును. అభయమేపు ఆనందమానందమానందమౌగా దేవుడే నాకాశ్రయము దివ్యమైన దుర్గము. విల్లు విరచు నాయన తెగ బలెము నరకు నాయనే చెల్ల చెదర జేసిరిపుల నెల్ల త్రుంచు నాయనే. అభయమేపుడానందమానందమానందమౌగా దేవుడే కాశ్రయంబు దివ్యమైన దుర్గము. విశాచి పూర్ణ బలము నాతో పెనుగులాడ చెడియును. నశించి శత్రుగణము దేవునాజ్ఞవలను మడియును. అభయమేపుడానందమానందమానందమౌగా దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము. కోటయు నాశ్రయమునై యాకోబు దేవుడుండగా వేటికింక వెరవలై నెప్పుడు నాకు పండుగ. అభయమేపుడానందమానందమానందమౌగా దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము. కంటత వాక్యం అందరు రెడీగా ఉన్నారా? కీర్తనలు 104. కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. Enter his gates with thanksgiving and his courts with praise. Be thankful unto him and bless his name. Psalms 104. Very good. God bless you. Right. Come. Jesse. ఏమే వస్తున్నారా లేదా? అమ్మా నీ బిడ్డ చెప్తుందా? రుతమ్మా నేర్పియాల. సీను నీ కుమారుడు చెప్తాడా వాక్యం? నేర్పియాల. చిన్న వాక్యం కంటత నేర్పియాలి. మా డాడీ ఏమిచ్చిండంటే వాక్యం నేర్పించిండని చెప్పాలి వాడు. ఇట్ విల్ సేవ్ హిమ్. దేవునికి వందనాలు. ఎవరైనా ప్రత్యేక పాట పాడతారా? చెప్పాలి సార్. ప్లీజ్ కమ్. పర్లేదు, రండి రండి రండి. సత్యమేనా? ప్లీజ్ కమ్. సిద్ధంగా ఉన్నారు, తొందరగా రావాలి. జెస్సీ అమ్మా పాడతారా? వాక్యం చెప్తారా? చెప్పాలా? ఒకటి నేర్చుకోండి అక్కడే. పరిశుద్ధ దేవుని ఘనమైన నామమున మీ అందరికీ వందనాలు. ప్రభు ఘనమైన నామానికి స్తోత్రములు. ఈ యొక్క కృతజ్ఞత అర్పణల పండుగ సందర్భంగా ప్రత్యేకమైన పాట పాడడానికి అవకాశం ఇచ్చినటువంటి పాస్టర్
పాస్టర్ గారికి వందనాలు. మన జీవితంలో మనం ఏమైతే కలిగి ఉన్నామో అన్నీ కూడా ప్రభువే. యెహోవా గుప్పిలిప్పగా మేము తృప్తిపరచబడితిమి అని దావీదు మహారాజు సెలవిస్తున్నాడు. కాబట్టి ఒక పాట పాడుకుంటూ ప్రభుని కొనియాడుకుందాం. నాతో కలిసి మీరు కూడా రెండోసారి పాడి ప్రభుని స్తుతిస్తారని ఆశిస్తున్నాను. మరి అలాగే చప్పట్లు కొడుతూ ప్రభుని గణపరుస్తాం. ఓకే. నాదంటూ లోకానా ఏదీ లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకానా ఏదీ లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా నీదే. నాదంటూ లోకానా ఏదీ లేదయ్యా. చెప్పండి. ఒకవేళ ఉందంటే ఇచ్చినదే ప్రభువా. నాకు ఉన్న సామర్థ్యం, నాకు ఉన్న సౌకర్యం, నాకు ఉన్న సౌభాగ్యం, నాకు ఉన్న సంతోషం, నాకు ఉన్న సంతోషం సౌకర్యం, నాకు ఉన్న సౌభాగ్యం, నాకు ఉన్న సంతోషం, ఆరగించే ఆహారం, అనుభవించే ఆరోగ్యం, ఆరగించే ఆహారం, అనుభవించే ఆరోగ్యం కేవలం నీదేనయ్యా, కేవలం నీదేనయ్యా. నాదంటూ లోకానా ఏదీ లేదయ్యా, ఒకవేళ ఉందంటే ఇచ్చినదే ప్రభువా. నాదంటూ లోక ఏదీ లేదయ్యా, ఒకవేళ ఉందంటే ఇచ్చినదే ప్రభువా. నాకు ఉన్న ఈ బలం, నాకు ఉన్న ఈ పొలం, నాకు ఉన్న ఈ బలం, నాకు ఉన్న ఈ పొలం, అరువు త్రాగుచున్న ఈ జలం, నిలవ నీడ ఈ గృహం, త్రాగుచున్న ఈ జలం, నిలువ నీడ ఈ గృహం, నిలచి ఉన్న ఈ స్థలం, బ్రతికి ఉన్న ఈ క్షణం కేవలం నీదేనయ్యా, కేవలం నీదేనయ్యా. నాదంటూ లోకానా ఏదీ లేదయ్యా, ఒకవేళ ఉందంటే ఇచ్చినదే ప్రభువా. నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా నీదే. నాదంటూ లోకానా ఏదీ లేదయ్యా, ఒకవేళ ఉందంటే ఇచ్చినదే ప్రభువా. ప్రైజ్ ది లార్డ్. ఇమానుయేల్, కొంచెం పిల్లలు ఉంటే కొన్ని చైర్స్ తెప్పివా కింద నుంచి, ఒక 10 చైర్స్ అట్లా వెనకనే వేసేస్తే అయిపోతుంది. ఓకే ఓకే, గుడ్, థ్యాంక్ యూ. దేవుని వాక్యం చదువుకుందాం. దీంట్లో ఉదయకాలం కొరకై ఏర్పాటు చేయబడిన వాక్యం చదువుకుందాం. మన ముందు పాస్టర్ శివకుమార్ గారు ఉన్నారు, ముందుకు వచ్చి దేవుని వాక్యం చదువుతారు. కొలసీలకు రాబడిన పత్రిక 2వ అధ్యాయం 6-7 వచనాలు మనం చదువుకుందాం. కొలసీలకు రాబడిన పత్రిక 2వ అధ్యాయం 6-7 వచనాలు మనం చదువుకుందాం. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాలు చదువుకుందాం. కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారై ఇంటి వల్ల కట్టబడుచు, మీరు నేర్చుకునే ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకొనుడి.
దేవుడి వాక్యమును మన వెనుకలో దీవించునుగాక. దేవునికి మహిమ. కృతజ్ఞతార్పణ పండుగలో మన ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి ప్రియులందరికీ ప్రభునందు ప్రత్యేకమైనటువంటి ఆహ్వానం. మన మధ్యలో డాక్టర్ భాస్కర్ గారు ఉన్నారు, డిప్యూటీ డిఎంహెచ్ఓ గారు. వారిని బట్టి దేవునికి వందనాలు. మరి వచ్చిన పాస్టర్స్కి, సైమన్కి దేవునికి వందనాలు. మంచిగా మన కొద్ది నిమిషాలు దేవుని స్తుతిద్దాం, దేవుని నామ ఆరాధిద్దాం. డాక్టర్ భాస్కర్ ముందుకు వచ్చి మన ఆరాధనలు నడిపిస్తాడు. వి ప్రే అండ్ థ్యాంక్ గాడ్. ఒక నిమిషం అందరం మోకరించగలిగితే, నిలవగలిగితే దేవునికి స్తోత్రాలు, మోకరించగలిగితే ఇంకా స్తోత్రాలు. సో మీరు ఒకవేళ అక్కడే మోకరించినా కొంచెం స్థలం ఉంది కుర్చీల మధ్యలో, నీల్ డౌన్. ఒకవేళ మోకరించలేని వాళ్ళు దయచేసి నిలబడండి. మరీ బలహీనత ఉంటే అలా కూర్చోండి. మన పోస్చర్ ముఖ్యం కాదు, కానీ మన జెస్చర్ ముఖ్యం. పోస్చర్ అంటే నిలిచే తీరు, జెస్చర్ అంటే హృదయంలో ఉండే ఆరాధన తీరు. సో వి ప్రైజ్ గాడ్. దేవునికి వందనా చెల్లిద్దాం. మన దేవుడు మంచి దేవుడు. ఈ కృతజ్ఞతార్పణ పండుగలో దేవుని స్తుతిద్దాం, ఆయన నామాన్ని గణపడదాం. ఆయన మహిమోన్నతుడు, పరిశుద్ధుడు, స్తోత్రారుడు, స్తుతులకు పాత్రుడు. ఆయనకు వందనా చెల్లిద్దాం, దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. క్లోజ్ యువర్ ఐస్, ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్. మనం దేవుని సన్నిధిలో ఉంటున్నాం. గత సంవత్సరం మొదలుకొని ఈ సంవత్సరం వరకు ఆయన మనల్ని కాపాడాడు. ఆయనకి దేవునికి వందనాలు చెల్లిద్దాం. లార్డ్ వి థ్యాంక్ యూ. దేవానికి వందనాలను చెప్దాం. మొదలు మనం వందనాలు చెల్లిద్దాం. దేవునికి కృతజ్ఞత స్తుతులు మనం చెప్దాం. మన కానుకల కంటే ముఖ్యం మన హృదయ స్పందన, హృదయంలోంచి వచ్చే కృతజ్ఞత భావం. కాబట్టి లెట్స్ ప్రైజ్ అండ్ థ్యాంక్ గాడ్. దేవునికి వందనాలు చెల్లిద్దాం. ఆయన తన కుమారుణ్ణి ఇచ్చాడు కాబట్టి ఫస్ట్ థ్యాంక్స్. దేనికోసం అంటే, నీ కుమారుణ్ణి నాకు ఇచ్చావయ్యా, నీకు వందనాలు. నీ కుమారుల్లో నాకు రక్షణనిచ్చావయ్యా, నీకు వందనాలు. యేసుక్రీస్తులో ప్రభువా, నన్ను నీ స్వకీయ సంపాద్యంగా చేసుకున్నావు కాబట్టి నీకు వందనాలని చెప్దాం. ఇట్స్ గుడ్ టు థ్యాంక్ గాడ్. దేవునికి కృతజ్ఞత చెల్లించడం ఎంతో మంచిది. ఇది తప్పనిసరిగా సంఘాలు జరిగిస్తాయి. ప్రతి సంఘము జరిగించాలి, ప్రతి వారం జరిగించాలి. కాకపోతే ప్రతి వారం మనకు అవకాశాలు ఉండవు కాబట్టి సంవత్సరానికి ఒకసారి సంవత్సరం అంతటికి సంబంధించిన ఆ యొక్క కృతజ్ఞత మనం చెల్లిస్తుంటాం. దేవునికి వందనాలు చెల్లిద్దాం. దేవుడు తన కుమారుని ఇచ్చాడు. ఆయన యందు మనం ఆయన పిల్లలంగా చేయబడ్డాం. తను ఎందరు అంగీకరించినో వారికి అందరికీ, అనగా తన నామందు విశ్వాసం ఇచ్చిన ప్రతి వానికి దేవుని పిల్లలయ్యే అధికారం ఇచ్చాడు. దేవునికి వందనాలు. అలాగే రెండవది, దేవుడు మనకిచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, ఆయన ఇచ్చిన సంపదను బట్టి, ఆయన ఇచ్చిన నెమ్మదిని బట్టి, ఆయన ఇచ్చిన ఒక్క రూపాయిని బట్టి కూడా ఆయనకు స్తోత్రం చెల్లిద్దాం. గాలిని, నీరును, వాయుసును నీకు ఇచ్చాడు. దేవునికి వందనాలు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. దేవునికి వందనాలు చెల్లిద్దాం. గుండె ఆపరేషన్ అమ్మకు స్టంట్ చేశారు. అది వేసినప్పుడు దాని ఖర్చు 3,50,000 అయింది. ఏసి హౌ మచ్ కాస్ట్. అంత విలువతో నిన్ను కాపాడుతున్నాడు. నిన్ను వెల చెల్లించమంటలేడు, కానీ అందుని బట్టి కృతజ్ఞత చెల్లించమంటున్నాడు. నీ బ్రెయిన్ సంగతి ఏంది, నీ కిడ్నీ సంగతి ఏంది, నీ లివర్ సంగతి ఏంది, దేవుడు ఇన్ని నీ అవయవాలను ఎంత జాగ్రత్తగా కాపాడుతుంటే దేవునికి వందనాలు చెల్లించమా? కొద్ది నిమిషాలు దేవునికి వందనాలు చెల్లిద్దాం. అడగొద్దు, ఏం అడగొద్దు, జస్ట్ థ్యాంక్ గాడ్. దేవానికి వందనాలని చెప్దాం. డోంట్ ఆస్క్ ఎనీథింగ్. ప్రభు నాకు అది దేవా, ఇది దేవా అంటే చిన్నపిల్లలు చాక్లెట్లు అడిగినట్టు ఉంటుంది. కాబట్టి దయచేసి డోంట్ ఆస్క్, జస్ట్ థ్యాంక్ గాడ్. దేవుడు మంచి దేవుడు కాబట్టి దేవునికి వందనాలు చెల్లిద్దాం. లెట్స్ ప్రైజ్ గాడ్. ఒక చిన్న కోరస్ పాడదాం. దేవునికి వందనాలు చెల్లిద్దాం. లార్డ్ వి థ్యాంక్ యూ. దేవా నీకు వందనాలు, నీకు వందనాలు. వందనాలు యేసు, వందనాలు యేసు. పాట వస్తుంది ఎవరికైనా? రాదు కదా? ఓకే. దేవునికి వందనాలు చెల్లిద్దాం. థ్యాంక్ యూ జీసస్. 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 Thank you, Jesus.
థ్యాంక్ యూ జీసస్. వందనాలు, వందనాలు, వందనాలు. చేతులెత్తి వందనాలు చెల్లిద్దాం. వందనాలు, వందనాలు. మీ చెయ్యి అంత పైకెత్తితే అంత మంచిది. వందనాలు, 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 వందనాలు. నీకే స్తోత్రం, నీకే స్తోత్రం, నీకే స్తోత్రం, నీకే స్తోత్రం, నీకే స్తోత్రం. నీకే స్తోత్రం, నీకే స్తోత్రం, నీకే స్తోత్రం, నీకే స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం దేవా. యేసుక్రీస్తు ప్రభువా, మరి వాక్యానికి ఈరోజు కృతజ్ఞతార్పణ పండుగకు ప్రతి ఆత్మను మీరు సిద్ధపరుస్తున్నందుకు వందనాలు. ప్రతి ఒక్కరూ మోకరించండి, ఎలా ఉన్నారో అలానే ఉండండి, కళ్ళు మూసుకొనండి. మిమ్మల్ని మీరు సమర్పించుకోవాలని ప్రభువు అడుగుతున్నాడు. ప్రతి సంవత్సరం మనకి కృతజ్ఞతార్పణ పండుగ వస్తూనే ఉంది. మరి మీరెవరో ఎక్కడ కూర్చున్నారో, మరి ఎలా సిద్ధపాటు కలిగి ఉన్నారో నాకైతే తెలియదు, కానీ ప్రభు మరి ఈరోజు సమయం ఇచ్చాడు గనుక మిమ్మల్ని సిద్ధపరచాలని, మిమ్మల్ని మీరు అర్పించుకునే విధంగా ఆత్మను ప్రేరేపించాలని ప్రభు మరి నాకు ఈ దినాన ఈ సమయాన్ని ఇచ్చారు గనుక మరి మీరందరూ సిద్ధపాటు కలిగి ఉన్నారని నేను అనుకుంటున్నాను. విశ్వాసానికి రుజువు మనం క్రియల ద్వారా చూపిస్తాం. మన విశ్వాసం ఎలా ఉందో కళ్ళు మూసుకొనండి, అలానే వింటూనే ఉండండి. కొద్ది నిమిషం 1 or 2 minutes మీరు మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోవడానికి. ఎన్నో ఇబ్బందులు ఉంటాయి ఇంట్లో, మరి ఏవేవో అవసరతలు ఉన్నాయి, ఎన్నో కుటుంబాల్లో పరిస్థితులు మీరు చూస్తుంటున్నారు. మన తోటి సహచరులు కూడా, స్నేహితులు కూడా, బంధువులు కూడా, వారి గురించి కూడా మీరు ఆలోచిస్తుంటున్నారు. ఇందాక మరి ఆ పాస్టర్ అంకుల్ కూడా, సుందర్పాల్ అంకుల్ కూడా తెలియచేసిన విధంగా ప్రభు మనకి ఎంత గొప్ప కాపుదలను ఇచ్చారో కూడా మీరు గమనిస్తూ ఉన్నారు. నాకైతే తెలుస్తూ ఉంటుంది. మన విశ్వాసానికి రుజువు మనము ఏదైనా చెప్పగలుగుతున్నామంటే అవి మన క్రియల రూపంలో కనబరచాలని ప్రభు తెలియచేస్తూ ఉంటాడు. అదేవిధంగా ఈరోజు రక్షణకు రుజువు మరి మిమ్మల్ని మీరు సమర్పించుకోవడమేనని, మరి కృతజ్ఞతార్పణ పండుగ దినాన మరి మిమ్మల్ని మీరు సమర్పించుకోవాలని, సంఘానికి క్రైస్తవ జీవితంలో మిమ్మల్ని మీరు సమర్పించుకుంటూ ఈరోజు విరివిగా మీరు యేసుక్రీస్తు ప్రభు అనే పొలంలో విత్తాలని ప్రభు తెలియచేస్తుంటున్నాడు. చాలా మంది అనుకుంటూ ఉన్నారు, మరి ప్రభువు నాకు 2024 సంవత్సరంలో ఎంతగానో బ్లెస్ చేశాడు, అందుకని నేను కృతజ్ఞత చెల్లించాలని అనేక మంది నాకు తెలిసి బయలుదేరి వచ్చి ఉంటారు. కానీ కాదు. ప్రియ కుమారులారా, ప్రియ కుమార్తెలారా, ప్రభు తెలియచేస్తున్నాడు, రానున్న దినాల కొరకు నువ్వు విత్తాలి. రానున్న దినాలలో నీకు కాపుదల కొరకు విత్తాలి. రానున్న దినాలలో ప్రభు యొక్క కృప విడుదల కావడానికి నువ్వు విత్తాలి. ఈరోజు కృప నీ యందు అభివృద్ధి చెందడానికి నువ్వు విత్తాలి. ఎప్పుడు అనుకొనవద్దండి, జరిగిన కాలానికి కాదు ప్రభు మిమ్మల్ని అడుగుతున్నది, జరగబోయే కాలానికని ప్రభు తెలియచేస్తున్నాడు. నిజమే, మనం ఈ దినాన ఒక హార్ట్ సర్జరీ చేసుకోవడానికి ఎంతో ఖర్చు చేయవలసి వస్తుంది. ఒక వయసు మీద పడిన తర్వాత మరి శరీరంలోని అవయవాలను కాపాడుకోవడానికి
ఎంతో శ్రమపడవలసి వస్తుంది, ఎంతో కృంగిపోవలసి వస్తుంది. ప్రియకుమారుడా, ప్రియకుమార్తె, ఒకసారి ఆలోచించండి. ఎన్నో దినాలుగా నువ్వు సంఘానికి వస్తూ ఉంటున్నావు. ఇదేదో వారానికి విత్తేది కాదు, దశమ భాగం ఇవ్వడం కాదు. ఏముందులే, చాలా మందిని చూశాను సంఘాలలో దశమ భాగాన్ని తీసుకుని వస్తే ఈరోజు కృతజ్ఞత పండుగ అయిపోతుందిలే అనుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏదో ఒక విధంగా వారానికి విత్తుతూ ఉంటాం కదా, మేము ఒక పంటను దాన్ని మేము కోస్తాంలే అని వారానికి ఒకసారి కానుకల పెట్టెలో వేయడం కాదు. ప్రభువు తెలియచేస్తున్నాడు, మీ గుబ్బలు విప్పాలని తెలియచేస్తున్నాడు. క్రైస్తవ ఆధ్యాత్మికమైన విశ్వాసానికి రుజువు మరి క్రియల రూపంలో చూపిస్తే ఈరోజు మీ రక్షణకు రుజువు, మీ యొక్క కృపను ఎందు అభివృద్ధి పొందడానికి రుజువు ఇవ్వడమని ప్రభువు తెలియచేస్తున్నాడు. మీ గుప్పెళ్ళను విప్పండి, మిమ్మల్ని మీరు సమర్పించుకోనండి. కైండ్లీ ఐఎమ్ ఆస్కింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆయన గొప్ప దేవుడు, ఆయన మనలను పిలిచిన దేవుడు, అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడైన దేవుడు మన కొరకు కొన్ని వేల సంవత్సరాల క్రితం తాను అర్పించుట కొరకు ఈ లోకానికి వచ్చాడు. శాశ్వతమైన పాప పరిహారార్థ బలిగా సుసంపన్నమైన జీవితాన్ని, అత్యున్నతమైన సింహాసనాన్ని వదిలి నీ కొరకు నా కొరకు వచ్చాడు. సంపన్నుడైన దేవుడు దరిద్రుడిగా మారాడు. నాగలతో దున్నిన విధంగా శరీరాన్ని దున్నించుకున్నాడు. ఆఖరి బొట్టు వరకు తన రక్తాన్ని కార్చాడు. నీ మీద నా మీద ఉన్న భారాన్ని, పాపపు సంఖ్యలను తీసివేయడానికి తను అర్పించుకున్నాడు. మూడవ దినమున తిరిగి లేచి పునరుత్థానపు శక్తితో నిన్ను నన్ను పరిశుద్ధ స్థలానికి వారసుడిగా చేశాడు. కైండ్లీ ప్రియ కుమారుడా, ప్రియ కుమార్తె, నువ్వెవరో నాకు తెలియదు. యువర్ మేల్ ఆర్ ఫీమేల్, ఐ డోంట్ నో. నువ్వు యవ్వనంలో ఉన్నావా, వృద్ధాప్యంలో ఉన్నావా నాకు తెలియదు. ఇప్పటికీ నువ్వు నీ గుప్పెల్లో విప్పకపోతే, నువ్వు ఇవ్వడం ఆపివేస్తే, నిన్ను నీవు సమర్పించుకోవడం మానివేస్తే చాలా ప్రమాదం జరిగిపోతుంది. ఇట్స్ ఎ గ్రేట్ లైఫ్, డోంట్ గివ్ అప్. అడుగుతున్నాడు దేవుడు నిన్ను అర్పించాలని. ఎండి ఎక్లేషియా చర్చ్ కృపలో అభివృద్ధి చెందాలని ప్రభువు మిమ్మల్ని అడుగుతున్నాడు. నేను ఎన్నో సంవత్సరాలుగా మీ మధ్య ప్రభువును స్తుతిస్తూనే ఉన్నా, ఆరాధిస్తూనే ఉన్నా. ఇక్కడ పులిపీఠం మీద నేను నిలబడుకుంటున్నప్పటికి కూడా ఆయన ఎంతో ఆశగా మీ వైపు చూస్తున్నాడు. మిమ్మల్ని తన సారూప్యంలోనికి మార్చుకోవడానికి పరిశుద్ధాత్మ ద్వారా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. కృపలో అభివృద్ధి చెందండి. ఇవ్వడమే క్రైస్తవ ఆధ్యాత్మికమైన జీవితంలో దాతృత్వం. మరవద్దు. నీలో కృప వర్ధిల్లాలన్నా, ప్రభువు ప్రత్యక్షత వర్ధిల్లాలన్నా, నీ ప్రార్థనకు జవాబు నువ్వు పొందుకోవాలన్నా నీవు గుప్పిళ్ళు విప్పవలసిందే. అర్పణ అంటే సమస్తాన్ని అర్పించుకోవడం. నీ రక్షణకు రుజువు అర్పణ. మరవద్దు సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రభువు నిన్ను పిలిచాడు, ప్రభువు నీతో మాట్లాడాడు. కైండ్లీ మీ గుప్పిళ్ళను విప్పండి. ఓపెన్ యువర్ హ్యాండ్స్, ఓపెన్ యువర్ హార్ట్, దట్ గాడ్ కెన్ డన్ మిరకల్ వర్క్ ఇన్ యువర్ లైఫ్. ఎంతమంది అయితే ప్రభు మాట ద్వారా
ప్రభు పిలుపు మేరకు క్రైస్తవ ఆధ్యాత్మికమైన జీవితంలో దాతృత్వానికి మీరు అప్పగించబడ్డారో అందరూ చేతులెత్తండి, ప్రార్థన చేసుకొని వాక్యంలోనికి. మరి ఈరోజు ప్రభు మరి వాక్యానికి ఎవరికైతే అధికారాన్ని ఇచ్చాడో, మరి ఎవరైతే మీ యొక్క హృదయం అనే మరి పొలంలో విత్తనం వేయడానికి ఎవరికైతే అధికారం ఇచ్చారో వారి కొరకు మీ హృదయాన్ని విప్పవలసిందిగా, మీ ఆలోచనలను విప్పవలసిందిగా, మీ మనస్సును విప్పవలసిందిగా కోరుకుంటూ ఒకసారి చేతులెత్తండి. ఎంతమంది ప్రేరేపించబడ్డారో. ఐ డోంట్ నో ఈజ్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్, ఐ డోంట్ నో. యువర్ లిజన్ ఆర్ నాట్, ఐ డోంట్ నో. నువ్వు విన్నావో లేదో నాకు తెలియదు. నువ్వు ఇక్కడ కనబడుతున్నావు కానీ నీ ఆలోచన ఎక్కడుందో నాకైతే తెలియదు. నిన్ను అడుగుతున్నాడు ప్రభు, కృపలో వర్ధిల్లాలని అడుగుతున్నాడు ప్రభు. కైండ్లీ ఓపెన్ యువర్ హార్ట్స్. ఈ సంవత్సరమైనా సరే, రానే ఉన్న 25వ సంవత్సరంలో నువ్వు చాలా సమీపంగా ఉన్నావు ప్రవేశించడానికి. నువ్వు కృపలో అభివృద్ధి చెందడానికి నిన్ను నువ్వు సమర్పించుకోవాలని ప్రభు పిలుస్తూ ఉంటున్నాడు. స్తోత్రం, స్తోత్రం దేవా. నువ్వు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి ప్రత్యేకమైన వందనాలు. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రికలో 8-9 అధ్యాయాలలో ఇచ్చుట గురించి, ఈ కానుకల పండుగ గురించి, ఈ కృతజ్ఞతార్పణల పండుగ గురించి, ఈ క్రైస్తవ జీవితంలో దాతృత్వం గురించి, కృపలో అభివృద్ధి చెందడం గురించి గొప్పగా తెలియజేశారు దేవా. ఈ కొడుకులో కూడి ఉన్న ప్రతి ఆత్మలో నీ వాక్యం ఫలించబడలాగున దేవా, ఈ ఆరాధన చివరిలో దేవా ప్రతి ఒక్కరూ తమను తాము సమర్పించుకునేలాగున రారే ఉన్నా. మరి ఏ ప్రమాదం పొంచి ఉందో నాకైతే తెలియదు, ఏ ఆత్మకు ఏ అవసరత ఉందో నాకైతే తెలియదు ప్రభువా. వారందరినీ మీ కృపలో అభివృద్ధి పరుచుకుని, ఇందాక దైవజనుడు తెలియచేశాడా, దైవదేవుడు తెలియచేశాడు, వాక్యం యొక్క ఔన్నత్యం గురించి తెలియచేశాడు దేవా. ఆ వాక్యం ఆయుధమై ఉంటుండగా, ఆ వాక్యం ఇహమందు పరసంబంధమైన జీవితానికి అనుభవించడానికి ఆయుధమై ఉంటుండగా ప్రతి ఆత్మలో ఫలించినాగున మీరు ద్వారాలు తెరిచినందుకు ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తూ, సమర్పించిన ప్రతి ఒక్కరిని మీరు ముట్టి కృపలో అభివృద్ధి పరిచినందుకు నేను చూస్తుంటున్నాను దేవా. 2025వ సంవత్సరంలో మరి ఒక సంఘం యొక్క విస్తరణ నేను చూస్తూ ఉంటున్నా. కృపలో అభివృద్ధి చెందడం నేను చూడగలుగుతూ ఉంటున్నా. ఆత్మలో వర్ధిల్లత నేను చూడగలుగుతున్నా. ఇదంతయు మెండుగా మరి తండ్రి ఈ సంఘం మీద హాజరవుతున్న ఆత్మల మీద, సంఘాన్ని నడుపుతున్న దైవజనుల యొక్క కుటుంబం మీద మీరు ఉంచి మహిమను పొందుకున్నారని విశ్వసిస్తూ, మమ్మల్ని మేము తగ్గించుకొని మీ నామం హెచ్చిస్తూ, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అతి వినయంతో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ గాడ్. దేవునికి మహిమ. ఉదయకాలం చేరి వచ్చిన మీకందరికి కూడా ప్రభువును ప్రత్యేకమైనటువంటి ఆహ్వానం. తండ్రి అయిన దేవుని యొక్క దీవెనయు, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మీకు సదాకాలం తోడయుండును గాక. ఈరోజు కృతజ్ఞతార్పణ పండుగ, ఎక్లేషియా ఎంబీ చర్చ్ యొక్క కృతజ్ఞతార్పణ పండుగ అక్టోబర్ మాసం ప్రతి మొదటి ఆదివారంతో శనివారం ఆదివారం 2 కలిసి 2 రోజులు మనం జరిగిస్తాం. 2 రోజులు జరిగించడానికి కారణం ఏంటంటే, మొదటి రోజు ఒకవేళ ఇతర చర్చెస్ వాళ్ళు మనల్ని ప్రేమించి ఉంటే వారు ఆ రోజు వస్తారు, మనతో సహవాసం చేస్తారు. ఆదివారం రోజు ఒకవేళ వాళ్ళ చర్చికి వెళ్ళాలనుకుంటే వెళ్తారు, లేదా మనతో ఉంటారు. అలాగా 2వ రోజు మనము ఇంకా వేరే యాక్టివిటీస్ ఏముండవు. వాక్యము, బల్ల, ఆ తర్వాత మనకు తెచ్చిన కృతజ్ఞత కానుకలను అది వేలం వేయటం, వాటిని జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ 2 రోజులు కూడా దేవుని సన్నిధిలో ఉండి దేవుని యందు ఆనందిస్తాం. నిన్నటి రోజు దేవుడు చక్కగా మమ్మల్ని దీవించాడు. దేవుని యొక్క వాక్యం తన యొక్క ఆత్మ ద్వారా మాకు అనుగ్రహించాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రాలు. ఆ తర్వాత భోజనం అనంతరం మధ్యాహ్నం
క్విజ్ ఉన్నది, ఆ తర్వాత సాంగ్స్ కాంపిటీషన్ ఉన్నది. మరి చాలామంది పాల్గొన్నారు. దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాం. గత వారం నుంచి మా స్త్రీలు సిద్ధపడుతుంటున్నారు. మంచి అరిసెలు చేశారు. మీరు మంచిగా వేలం పాటలు పాడి మీరు ఇంటికి ఒక అరిసె, అంటే ఒక అరిసె కాదు, ఒక పాకెట్ అరిసె మీరు తీసుకుని వెళ్ళండి. చాలా చక్కగా చేశారు. స్త్రీలందరూ కూడి వచ్చి వాటిని సిద్ధం చేశారు. వాటిని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాం. మేము 5 రకాల అర్పణలు మేము సిద్ధం చేసుకుంటాం. 5 kinds ఆఫ్ ఆఫరింగ్స్. నెంబర్ 1, ఇంతవరకు పాస్టర్ మనం భాస్కర్ గారు చేసినట్టు మనల్ని మనం సమర్పించుకోవటం. వీ సరెండర్ అవర్ సెల్స్, రిన్యూడ్ సరెండర్. మళ్ళీ కొత్తగా మనం ప్రతి వారం సమర్పించుకునేది ఒక విధమైతే, సంవత్సరానికి ఒకసారి కృతజ్ఞతా భావంతో సమర్పించుకోవటం మేము చేసే గొప్ప కార్యం. నిన్నటి రోజు మేమంతా ప్రార్థన చేశాం. ప్రార్థనలో దేవుడు ఆత్మావేశాన్ని ఇచ్చాడు. నిజంగా నెత్తి మీద చేయి పెట్టుకొని, ప్రభువా ఈ బ్రెయిన్ ఇచ్చినందుకు నీకు వందనాలు. హార్ట్ మీద చేయి పెట్టుకొని, ప్రభువా ఈ హార్ట్ ఇచ్చినందుకు నీకు వందనాలు. కిడ్నీ మీద చేయి పెట్టుకొని, ఎక్కడ ఉంటుందో మరి మెడికల్ వాళ్ళు మమ్మల్ని ఏం పరిశాన్ కాకండి, కిడ్నీ మీద చేయి పెట్టి, ప్రభువా ఈ కిడ్నీ క్లీన్గా ఉన్నందుకు నీకు వందనాలు. ఎంత కష్టంగా నేను ఈరోజు చాలా పరీక్షించబడుతున్నాను. ఈ 2 రోజులు చాలా పరీక్షలో ఉన్నాను. హైయెస్ట్ టెస్ట్. అమ్మ ఐసీయూలో ఉంది, నేను ఈడున్నా. కిమ్స్లో ఐసీయూలో ఉంది. ఆమెను ఐసీయూలో విడిచిపెట్టి ఈడికి వచ్చిన. ఎంత టెన్షన్ అంటే ఏమైతుందో తెలియదు. అటువంటి పరిస్థితిలో లేదు. కృతజ్ఞత ఆగకూడదు. ప్రభువా నేనైతే వెళ్తానని వచ్చాను. బిలీవ్ మీ, నేను వచ్చిన ఇక్కడ మర్చిపోయిన, ఆ విషయం మర్చిపోయాను. దాని గురించి ఆలోచన చేయట్లేదు. ఆమెకంతా ఆక్సిజన్ ఏమో నడుస్తూ ఉన్నాయి. అయితే ఇక్కడ ఉండి చక్కగా వాక్యము, దేవుడిచ్చిన వాక్యం చెప్పుకోగలిగినాం. చక్కగా అన్నింటిలో ఉన్నాం. మధ్యాహ్నం ఒకవేళ ఏదైనా ఫోన్ వస్తుందేమో, అర్జెంటుగా బోల్స్ వస్తుంది అనుకున్నాను. అయితే ఫోన్ రాలేదు. 2 గంటలకు అట్లా ఫోన్ చేస్తే డాక్టర్స్ అన్నారంట, ఫ్రమ్ ఐసీయూ ఆర్ షిఫ్టింగ్ టు జనరల్ వార్డ్ అన్నారంట. అమ్మయ్యా అనిపించింది. జనరల్ వార్డ్ చెప్తే మధ్యాహ్నం పోదాం అనుకుని ఆగిపోయాను. ఇంకా వీళ్ళు మా స్త్రీలు క్విజ్ కాంపిటీషన్, తర్వాత పాటల కాంపిటీషన్ చేస్తూ ఉంటే వారితో ఉండి చక్కగా ప్రభువునందు ఆనందించగలిగినాను. మరి దేవుడు గొప్ప కార్యం చేశాడు. నేను అనుకున్నాను, ప్రభువా నేను నీ పని మీద వస్తే నువ్వు నా పని మీద వెళ్ళినావు. హల్లెలూయా, దేవునికి వందనాలు. చాలా మంచిగా అనిపిస్తుంది. అసలు నేనే అక్కడ అనుకునింటే ఇక్కడ ఇది పోతుండే, అక్కడ ఆమె కూడా పోతుండే. నాకు చాలా కష్టం. మేరక్క కూడా అట్లే చేసింది. మనోహర్ అన్న చాలా సీరియస్గా ఎస్వీలో ఉన్నాడు, ఎస్వీఎస్లో ఉన్నాడు. ఎస్వీఎస్లో సీరియస్ కండిషన్లో ఉన్నాడు. ఆమెకి ఎవరేం చెప్పలేదు, నేను రమ్మని కూడా చెప్పలేదు. ఆమెనే ముందు వచ్చింది చర్చికి, అందరికంటే ముందు వచ్చి కూర్చున్నది. ఆయన సీరియస్గా ఉన్నాడు. ఈ మీడికి వచ్చింది ఏందబ్బా అనుకున్నాను. నేను అనుకున్నాను దేవుడు ఇచ్చే పరీక్షలో పాస్ కావాలనుకున్నది కాబట్టి వచ్చింది. హల్లెలూయా, ఎంత సంతోషం. నాకు చాలా సంతోషంగా నిలబడ్డాను. దానికి స్తోత్రం. జనరల్ వార్డులో ఉంది సార్ అనిపిస్తుంది. ఇంటికి రాకుండా జనరల్ వార్డులో ఉంది. దేవునికి వందనాలు. పోయిన ఆదివారం చర్చ అయినాక ఫోన్ వచ్చింది. చాలా నొప్పి అవుతుందంట, అరుస్తుంది, ఏడుస్తుంది అనేసరికి ఇక్కడి నుంచి బయలుదేరినాం. మేము దాదాపు కొంత దూరం పోయిన తర్వాత అక్కడ మా పిల్లలు ఉండి చాలా ఆయాసపడుతుంది, మేము తీసుకొని వచ్చేది అంటే తీసుకొని రండి అని చెప్పాం. ఆమెకు ఆల్రెడీ కిమ్స్లో నెఫ్రాలజిస్ట్తో దాదాపు 3 years నుంచి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. అక్కడైతేనే బాగుంటుందని మళ్ళీ అక్కడికి వెళ్ళాను. అక్కడికి పోయినాక ఇంకా ప్రైమరీగా మెడిసిన్స్ ఇచ్చారు. మరుసటి రోజు కార్డియాలజిస్ట్ విజయ్ కుమార్ రెడ్డి అంట, ఆయన వచ్చాడు. ఆయన వచ్చినాక నాకు భయం అవుతా ఉంది. ఎందుకంటే ఆమెకు సర్జరీ చేస్తే ఆమె ఇమీడియట్గా డయాలసిస్కి పోతుంది. అది డాక్టర్ చెప్పినటువంటిది. ఆమెకు సర్జరీ చేస్తే బ్లడ్ థిన్ అవుతుంది, ఇమీడియట్గా డయాలసిస్కి పోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అది వద్దు అనేది అంతకుముందు ఒక 2 నెలల కిందటనే డాక్టర్ వద్దన్నాడు. మరి డాక్టర్ వద్దన్నాడు, నేను చేస్తానంటున్నాడు. నాకేం భయం అవుతా ఉంది, ఏం చేద్దామని. సో దేవుని సన్నిధిలో నిలబడి, ప్రభువా డాక్టర్ ముందనే ఉన్నాను, ఏం చేయాలా? నేను ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఒకటే ప్రార్థన చేసుకుంటాను, నీ ఆలోచన నాకు చెప్పు దేవా అని పోతాను. నేను నాకు కుడి వైపున ఎడమ వైపున ఉండి నన్ను కాపాడని ప్రార్థన చేయను. అవి చిన్నపిల్లలు ప్రార్థన. నేనేం చెప్తానంటే, నీ ఆలోచనతో నన్ను నడిపి, నీకేది ఇష్టమో అది నన్ను చేసేటట్టు చెయ్యి అని అట్లా అప్పగించుకొని పోతాను. అడిగిపోయిన తర్వాత రోఫే నా పక్కనే ఉన్నది, లేదు సర్జరీ చేపిద్దామంట. ఆమె సర్జరీ బాగానే చేపిద్దామంట, ఇవి తట్టుకుంటావా లేదా అని నాకు భయం.
డాక్టర్ని అడిగాను. ఆయన నుండి తట్టుకుంటుంది లేదనేది ఏం లేదండి, ఇది ఓన్లీ జస్ట్ లైక్ ఎక్స్రే, ఒక టెస్ట్ మాత్రమే, సో ఇట్స్ ఓన్లీ ఏ టెస్టింగ్, కాబట్టి మీరు చేస్తే బాగుంటుంది. రాత్రి ఒక ఇంజెక్షన్ ఇచ్చాము కానీ దానివల్ల ఏం ప్రయోజనం లేదు, కాబట్టి మీరు యాంజియో చేయిస్తే బాగుంటుంది అని చెప్పాడు. సో ఇమీడియట్గా సంతకాలు పెట్టాం. పైసలు కట్టాలి, పైసలు నేను తీసుకోపోలేదు. ఎట్లా పోవాలా అని నేను పైసలు కట్టడానికి ఆడుంటే దేవుడు ఒక వ్యక్తిని పంపించాడు. నేను పేరు చెప్పదలుచుకోరు, మనుషులకు కాదు దేవునికి ఘనత కలిగేటట్టుగా చెప్తున్నా, మా వాళ్ళే కానీ పంపించారు. పంపిస్తే ఆయన 50,000 వేశాడు. 50,000 వేసి నేను వద్దు, నేను చూస్తాను, నాకు క్రెడిట్ కార్డు ఏమైనా పైసలు వస్తే చూస్తాను, ఇట్లే ఉండదు సార్ అని కట్టేసింది. కట్టేసినాక దాంతో వాళ్ళు థియేటర్ ఈడ మేము కడతానే ఉన్నాం, ఆయన తీసుకొని వెళ్ళిపోయింది లోపలికి. తీసుకుపోయి అంతా చేస్తూ ఉన్నారు. సడన్గా డాక్టర్ ఉండి తొందర రమ్మని అంటే నేను పోయిందేమో అనుకున్నా. దబ్బున అక్కడి నుంచి వేరే రూమ్ నుంచి ఉరికొచ్చేసరికి డాక్టర్ ఉండి తొందర ఏం లేదు స్క్రీన్లో చూపించాడు. నేను చాలా బ్లాక్స్ ఉంటాయి అనుకున్నాను, కానీ ఒక్క వాల్ మాత్రం చాలా సన్నగా ఉంది. అదొక్కటి మనం ఉపయోగిస్తే ఇంకా ఆమెకు డేంజర్ నుంచి బయటపడుతుంది అంటే, అది సరే కానీ మాకు పైసలు సార్ అని అన్న. నీ దగ్గర ఎన్నున్నాయో కట్టు, దానికి ముందు కట్టితేనే అవుతుంది ఆపరేషన్, కానీ నీ దగ్గర 10,000 ఉన్నా ముందు కట్టు, ఎందుకంటే ఆమె ఆల్రెడీ స్ట్రెచ్చర్ మీద ఉంది కాబట్టి మళ్ళీ నువ్వు తీసుకొచ్చిన మళ్ళీ ఇవన్నీ తగిలిచ్చేయడం అంటే మళ్ళీ చాలా ఇబ్బంది అయితే ఆమె కూడా తట్టుకోదు, కాబట్టి షీఈ్ ఆల్రెడీ రెడీగా ఉంది, జస్ట్ అడిగితే మేము స్ట్రెంత్ చేసేస్తామన్నారు. సరే అని నేను సరే సార్ అని నా వద్దున్న పైసలు అంతవరకు వచ్చిన పైసలు తీసుకొని కడదామని నేను పోయి కట్టాను. కట్టి వచ్చి ఇట్లా కూర్చుంటేనే ఉండా డాక్టర్ వచ్చేసి సక్సెస్ఫుల్ అన్నాడు. ఏమైంది సక్సెస్ఫుల్ అంటే ఆయన వేసేసినాడు సార్, ఆడ కడతానే ఉండి ఇక్కడ స్ట్రెంత్ వేసేసింది. సక్సెస్ఫుల్ అన్నాడు. అన్నాక కొంతసేపు ఆగండి అని చెప్పి మమ్మల్ని ఒక అరగంట సేపు ఆపించి ఆమెను బయటికి తీసుకొచ్చారు, మాట్లాడింది, ఇంటికి తీసుకెళ్లారు. మా చెల్లెలు ఇంటి దగ్గర పెట్టాను, ఎందుకంటే ఇంత దూరం డ్రైవ్ బాగుండదని మా చెల్లెలు ఇంటి దగ్గర పెట్టాను. ఆమె దగ్గరనే ఉన్నది. మరుసటి రోజు లేచింది, తర్వాత కొంచెం చేయి పట్టుకొని నడిపిస్తే క్రచ్ పట్టుకొని నడిచింది, అక్కడిక్కడ తిరిగింది, కూర్చున్నది. కానీ మళ్ళీ 3వ రోజు మళ్ళా ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయింది లోపల. ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయ్యి మళ్ళీ నొప్పి అనేసరికి మొన్న రాత్రి 11 గంటలకు మేము అక్కడికి పోయినాం. అడిగి పోయేసే మళ్ళీ అక్కడి నుంచి అంబులెన్స్లో తీసుకొని వచ్చారు. అయితే మొన్నటిది చాలా డేంజర్, స్ట్రెంత్ వేసిన దానికంటే ఇది చాలా డేంజర్ అయింది. ఇన్ఫెక్షన్ ఎక్కువైంది, మోషన్ యూరిన్ ఆగట్లేదు, తర్వాత బాగా నొప్పి అంటుంది, కడుపులో తిప్పుతుంది అంటుంది, చాలా ఇబ్బంది పడుతూ ఉంది. ఆమెకు స్టెంట్ వేసినప్పుడు కూడా ఆమె ముఖంలో అంత ఆందోళన చూడలేదు, కానీ మొన్న జరిగింది చాలా చాలా అసలు ఇంకేమైపోతుందో అన్నట్టుండే. దాదాపు 1.5 డే అదే కండిషన్లో ఉండే, ఏమైతుందో తెలియదు. అదే కండిషన్లో అట్లే ఇడిచిపెట్టి నేను ఇడికి వచ్చిన, ఎందుకంటే కృతజ్ఞతార్పణ పండుగ ఉంది, దేవుని యొక్క సంఘంలో నేను ఉండాలి, దేవునికి వందనాలు చెల్లించాలి, ఏమి జరిగినా దేవునికి వందనాలు చెల్లించాలి అనే ఆత్మ నడిపింపు చేతి ఇడికి వచ్చాను. దేవుడు నడిపించాడు. నేను అక్కడిదంతా కూడా పక్కకు పెట్టి నేను దేవుని స్తుతించడం, మీతో కలిసి దేవుని ఆనందించడంలో నేను ముందుకు సాగాను. అందును బట్టి దేవుడు దీవించాడు. సో వీఆర్ బ్లెస్డ్. నిన్నటి రోజు జనరల్ వార్డుకి షిఫ్ట్ చేశారు. ఇంకా నేను ఇప్పుడేం వినలేదు. ఆరాధన అనంతరం మన యొక్క ప్రోగ్రామ్ అంతా అయిన తర్వాత నేను మళ్ళీ పోవటానికి సిద్ధపడుతున్నా. సో వాట్ ఐ సే, నేను చెప్పేదంతా కూడా నా కథ కాదు, నేను చెప్పేది విశ్వాస సహితమైన మన యొక్క ఏమంటారు జీవితం. నేను పెద్ద విశ్వాస సహితమైన జీవితం ఉందని నేను మీకు చెప్పుకుంటలేను. నేను చెప్పేది ఏంటంటే, అక్కడ ఏం పరిస్థితి ఉన్నా మనం ఇక్కడ ఉండాలి. వేరే అక్కడ ఏమవుతుందో లేదు కానీ ఆమె ఈడు ఉన్నది, అది మనం నేర్చుకోవాలి. మందిరంలో ఉంటాం, దేవుని సన్నిధిలో ఉంటాం, చాలా చాలా ఆశీర్వాదం. ఇప్పుడు నేను ఆడ ఉండి చేసింది కూడా ఏం లేదు, కానీ నేను ఈడికి వచ్చిన తర్వాత నన్ను దేవుడు ఈడికి పంపించాడు, దేవుడు తన యొక్క వాక్కును అక్కడికి పంపించాడు. అండ్ హీ హీల్డ్ అనిపిస్తుంది. చాలా ఆశ్చర్యం. డాక్టర్ విజయ్ కుమార్ రెడ్డి కార్డియాలజిస్ట్ 3,50,000 అయింది మొత్తం. ఆడ ముట్టుకుంటే పైసలు పడతాయి కదా, చాలా మొత్తం బిల్లు వచ్చేసరికి 350 అయింది. ఆయన విజయ్ కుమార్ రెడ్డి సార్ అన్నాడు, ఆయన ఫైనాన్షియల్ హెడ్నే పిలిపించాడు, మొత్తం కిమ్స్ హెడ్నే ఆయన రూమ్కు పిలిపించి నన్ను అక్కడ కూర్చోబెట్టి, వీళ్ళు మాకు తెలిసిన వాళ్ళు మొత్తం 280లో క్లోజ్ చేసేసే అన్నాడు. ఆయన ఉండి అట్టగా సార్, అది సార్ నేను చెప్తున్నాను కదా, మొత్తం 280లో క్లోజ్ అయిపోవాలి. ఐసీయూ ఛార్జెస్ పర్ డే 45 to 55 అవుతున్నాయి. ఆమె 2 రోజులు ఆల్రెడీ ఐసీయూలో ఉంది కాబట్టి దాదాపు 1.5 దానికే అయింది. ఈ
ఆయన అన్నాడు యాంజియోకు వేరేగా, తర్వాత స్ట్రెంత్కు వేరేగా, ఇవన్నీ కూడా మీరు వేరే వేరే చేయకండి, అంతా కలిపి 280 250 అన్నాడు ఆయన. సార్ అది ఇది అంటుంటే 280 చేసేసాను, 280లో క్లోజ్ చేసేసాడు. అట్లా దేవుడు గొప్ప కార్యం చేశాడు. సో వాట్ ఐ సే, డాక్టర్ గురించి చెప్పట్లేదు, నాకు సహాయం చేసిన వాళ్ళ గురించి చెప్పట్లేదు, దేవుడు సహాయాన్ని ఎట పంపిస్తాడు అనేది చాలా ఆశ్చర్యం. హౌ గాడ్ సెన్స్, మనుషుల ద్వారా పంపించిన ఆయన పంపించే సహాయం చాలా విలువైంది. కాబట్టి దేవునికి వందనాలు. సో థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ ప్రార్థన చేశారు, ఇక్కడ తెలిసిన వారందరూ ప్రార్థన చేశారు. కాబట్టి మీ అందరూ కూడా ప్రభునందు వందనాలు. దయచేసి మనము కృతజ్ఞతార్పణ పండుగలో మనం ముందుకు సాగుతున్నాం కాబట్టి దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ఉదయకాలం అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6-7 వచనాలు మనకు పాస్టర్ శివకుమార్ గారు చదివి వినిపించారు. అందుని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. మనకు సమయం తక్కువ ఉంది కాబట్టి నేను త్వరగా దేవుని వాక్యమును ధ్యానించడంలో ముందుకు సాగుతాను. దయచేసి మీరు వాక్య చూడటంలో, వాక్యాన్ని ఫాలో కావటంలో దయచేసి సహకరించాల్సిందిగా మనం చేస్తుంటున్నాను. కైండ్లీ సిట్ ఫ్రీలీ, మీకు అనుకూలంగా కూర్చోండి. అయితే పక్క వాళ్ళని కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోండి, వాళ్ళకు ఇబ్బంది కలగకుండా వారు వచ్చిన వాళ్ళు కూర్చోవడానికి కొంచెం దారి అలా చూసుకోండి. అమ్మా ఇక్కడ బైబిల్ ఉంది, వాణి బైబిల్ ఇక్కడ ఉంది, తీసుకో వచ్చి. దేవునికి స్తోత్రాలు. ఇంకా అక్కడక్కడ ఖాళీ చైర్స్ ఉన్నాయి. ఒకవేళ వెనకాల వచ్చిన వాళ్ళు అంతా నిండింది అనుకుంటారు, అసలు నిండలేదు అనేది మనకు తెలుసు. కాబట్టి కొంచెం ముందరికి రండి. లాస్ట్ వరుసలో ఉన్న వాళ్ళు కొంచెం ముందు వరుసకు వస్తే యూ విల్ బి హెల్పింగ్ అదర్స్. రైట్, ఓకే ఓకే, డోంట్ గెట్ డిస్టర్బ్, బట్ కైండ్లీ ఫాలో ఇట్. థ్యాంక్ యూ. కమ్ కమ్ రన్, ముందుకు కూర్చో. దేవునికి వందనాలు. ఒక చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. జస్ట్ క్లోజ్ యువర్ ఐస్, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి, ఘనమైన దేవా, నీకు వందనాలు. నీ తలంపులు మా తలంపుల కంటే ఎంతో నూతనవి, నీ మార్గములు మా మార్గముల కంటే ఎంతో అద్భుతమైనవి ప్రభువా, నీకు వందనాలు. నీ పరిశుద్ధాత్మ ద్వారా మాకు ఏదైతే ఉద్దేశించావో ఆ గొప్ప తలంపులను మాకు అనుగ్రహించమని, నీ ఆత్మ చొప్పున మమ్మల్ని సరిగా చేసి సరిగా నిలబెట్టి నీ యొక్క వాక్య ప్రకారం నడిపించమని, వినగల చెవులను గ్రహించగల హృదయాన్ని ఆ ప్రకారం నడుచుకునే మనసును అందరికి అనుగ్రహించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకొంచుతున్నాం మా తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రాలు. 2024 సంవత్సరపు యొక్క కృతజ్ఞతార్పణ పండుగ ఎక్లేషియా చర్చ్ ఈరోజు ఉదయకాలం మనం జరిగించుకుంటున్నాం. మీరందరూ కూడా మమ్మల్ని ప్రేమించి వచ్చినందుకు మీకు వందనాలు. సంఘస్థులందరూ కూడా అన్ని విషయాల్లో సహకరిస్తున్నందుకు వారికి కూడా ప్రభునందు ప్రత్యేకమైనటువంటి వందనాలు. మరి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుంటున్నాం. కృతజ్ఞత, థ్యాంకింగ్ గాడ్, దేవునికి వందనాలు చెల్లించడం. నిన్నటి రోజు మనం ఒక చిన్న అంశంతో మనం ఆరంభించాం. ఇట్స్ గివింగ్. కృతజ్ఞత అంటేనే గివింగ్, ఇచ్చుట. దేవుడు ఇచ్చాడు. నిన్నటి రోజు మనం 5 అంశాలు నేర్చుకున్నాం. జ్ఞాపకం చెప్పాలి. ఏమేమి ఇచ్చాడు దేవుడు? నంబర్ 1, భూమిని ఇచ్చాడు. ఆదికాండంలో 1వ అధ్యాయంలో ఆయన భూమి ఆకాశము సృజించి నరుని తన స్వరూపమందును స్వభావమందును సృష్టించి ఆయన నరులను మొదటి మానవుని ఈ భూమిని ఏలుటకు ఇచ్చాడు. హీ గేవ్ దిస్ హోల్ వరల్డ్, లోకాన్ని ఏలుటకు ఇచ్చాడు. రెండవది ఏమిచ్చాడు? దేశాన్ని ఇచ్చాడు. దేవునికి వందనాలు. ఇశ్రాయేలుకు ఆయన ద్వితీయోపదేశ కాండంలో చూసాం, ఒక దేశాన్ని ఇచ్చి ఈ దేశం మీది, ఈ దేశాన్ని మీరు స్వంతం చేసుకునండి, మీకు ఇస్తున్నాను అని దేవుడు ఇచ్చాడు. మూడవది చెప్పండి, జనములను ఇచ్చాడు. గాడ్ గేవ్ పీపుల్. 2వ కీర్తనలో మనం చదువుకున్నాం, నన్ను అడుగును జనములను నీకు స్వాస్థ్యంగా ఇస్తానన్నాడు. మీ స్వాస్థ్యం. మనం చిన్న చిన్న స్వాస్థ్యాలు చూసుకుంటాం కదా, ఒక 100 గజాల స్థలము, ఒక 6 గజాల స్థలము, దీనికి లాస్ట్లా మనం అది చూసుకుంటాం. సో వీ వాంట్ దట్ ప్లేస్. కొంచెం ముందర జరగడమా, కొంచెం ముందు సౌజన్యం ముందట వాణి, నువ్వు వచ్చేసి ముందరికి వచ్చేసి లేచి ముందరికి వచ్చి ఇక్కడికి రా, కొంచెం ముందర జరగండి. కీప్ ఎ లైన్, ఒక లైన్ ఖాళీగా పెడితే వాళ్ళు వచ్చిన వాళ్ళు కూర్చోవడానికి వస్తుంది. ఓకే, రైట్, గుడ్. రైట్. మొదటిది భూమిని ఇచ్చాడు, రెండవది దేశాన్ని ఇచ్చాడు, మూడవది జనమునిచ్చాడు, తర్వాత 4వది ఆహారంనిచ్చాడు. 5,000 మందికి ఆయన ఆహారంనిచ్చాడు. ఎలా ఇచ్చాడు? మనం ఇచ్చిన 5 రొట్టెలు 2 చేపలను ఆయన
ఎంతమందికి? 5,000 మందికి. కేవలం పురుషులే 5,000 మంది అంట. సో వెన్ వీ గివ్ స్మాల్ థింగ్ హీ మేక్స్ ఇట్ మల్టిప్లైడ్. ఆయన చాలా విస్తారంగా చేసి ఆయన తిరిగి ఇస్తాడు. 12 గంపలకు వారు ఎత్తారు. 12 గంపలకు ఎత్తారు. ఆ 12 గంపలు ఎవరెత్తుకపోయినా మనకు తెలియదు. నేను ఒక ఊహించుకున్నా, ఒకవేళ అబ్బాయి మళ్ళీ వాళ్ళ అమ్మకు చూపి నీకు ఒక గంప ఎత్తుకొని పోయింటాడేమో. అమ్మా, నువ్వు నాకు 5 రొట్టెలు 2 చేపలు కట్టినావు కదా, ఆడ దేవుని కుమారుడు యేసుక్రీస్తు ఆశీర్వదించి 5,000 మందికి పంచాడు, ఇగో నీకు సాక్ష్యం కావాలంటే చూడు ఎన్ని రొట్టెలు ఉన్నాయో ఎన్ని చేపలు ఉన్నాయో చూసుకో అని చెప్పింటాడేమో. ఊహనే జరిగింది అంటలేను. సో దట్ క్యాన్ బి పాసిబుల్, అది జరిగి ఉండొచ్చు. దేవుని బిడ్డలారా, ఎ లిటిల్ వి బ్రింగ్ అండ్ గాడ్ బ్లెస్సెస్. బట్ గాడ్ డస్ నాట్ బ్లెస్ ఫర్ యూ అలోన్. నీ కొరకే ఆయన ఆశీర్వదించాడు, ఆయన అందరి కొరకు ఆశీర్వదిస్తాడు. ఆ 2 రొట్టెలు 5 రొట్టెలు 2 చేపలు ఆ అబ్బాయి కొరకు ఆశీర్వదించలేదు. వి గెట్, మనం అలా చాలాసార్లు తెస్తాం. ప్రభువా, చిన్న కానుక తెచ్చానయ్యా, ఒక 500 రూపాయలు, ఒక 1000 రూపాయలు తెచ్చాను, నన్ను దీవించు అంటాం. నేను దీవించాను, నీ కానుకను బట్టి అనేకలను దీవిస్తానంటాడు. సో హీ గేవ్ ఫుడ్, ఆహారం ఇచ్చాడు. 5వది ఆయన రాజ్యాన్ని ఇచ్చాడు. దేవునికి వందనాలు. యేసుక్రీస్తు తన రాజ్యాన్ని ఇచ్చాడు. తన రాజ్యాన్ని మనకు అనుగ్రహించి, ఆయన రాజ్యమును, పిల్లలారా నా రాజ్యం మీకు ఇచ్చుటకు దేవునికి ఏమంటారు, కృప కలిగింది. ఆయన ఇష్టపడుతుంటున్నాడు. హీ లైక్స్ టు గివ్ హిస్ కింగ్డమ్ టు యూ. రాజ్యాన్ని ఇచ్చాడు. ఈ లోకమందు మనకు వచ్చే చిన్న చిన్న భూభాగాలు, ఇల్లు, వాకిలి, స్థలాలు కాదు. హీ వాంట్స్ టు గివ్ బిగర్ థింగ్స్. దేవునికి వందనాలు. సో వీ లెర్న్ ఇట్ ఎస్టర్డే. నిన్నటి రోజు మనం నేర్చుకున్నాం. ఈ రోజు త్వరగా మనం కొన్ని మాటలు మనం నేర్చుకున్నాం. ఇక్కడ చదువుకున్నటువంటి వాక్య భాగంలో 7వ వచనం 2:7 కొలొస్సీయులకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో అక్కడ అపొస్తలుడైన పౌలు చెప్తున్నాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విస్తరించుచు. దేవునికి స్తోత్రం. కృతజ్ఞతాస్తుతులు చెల్లించటంలో విస్తరించాలంటాడు. విస్తరించాలి. మన యొక్క స్తుతి, కృతజ్ఞత ఒక ప్రాంతానికే పరిమితం కాకూడదు. నేను ఆ మందిరంలో వాళ్ళకు కూడా చెప్తుంటాను, దేవునికి కానుక ఇక్కడే ఇవ్వకండి. దేవునికి కానుక ఎక్కడ అవసరం ఉందో అక్కడ ఇవ్వండి. మందిరానికి ఇచ్చే 10వ భాగం మందిరానికి ఇవ్వండి. ఎక్కడ దేవుని యొక్క పరిచర్య జరుగుతుందో, సేవకులు ఎక్కడ సువార్త ప్రకటిస్తున్నారో, ఎక్కడ ఏ అవసరం ఉందో ఆ అవసరం తీర్చడానికి మీరు ఇవ్వాలి. దేవునికి వందనాలు. దేవుని బిడ్డలారా, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటలో విస్తరించమంటాడు. హీ వాంట్స్ us to మల్టిప్లై. మనల్ని విస్తరించాలి, అభివృద్ధి చెందాలి. మన భాగము దేవునికి ఇచ్చినప్పుడు దేవుడు దాన్ని దీవించి అనేకులకు ఇస్తాడు. అనేకులకు ఇచ్చినప్పుడు మనకు ఇస్తాడు. మనకు ఇచ్చినప్పుడు మళ్ళీ మనం దాన్ని ఇతరులకు ఇవ్వాలి. నేను ఊహించుకున్నాను, ఆ అబ్బాయి ఒకవేళ 12 గంపలు ఎత్తితే ఒక గంప వాళ్ళ ఇంటికి తీసుకుపోయి వినాలి. ఇక్కడ వినాలి, మీరు అక్కడ మాట్లాడొద్దు, ముచ్చట్టు పెట్టొద్దు, మాట్లాడద్దు. 12 గంపలు, ఎన్ని గంపలు? 12 గంపలు ఎత్తితే అబ్బాయి ఒకవేళ కనుక ఇంటికి తీసుకుపోతే, అబ్బాయి వాళ్ళమ్మ ఉన్నారు, ఇద్దరు తింటారు. ఆ గంప నిండా ఉన్న రొట్టెలు, గంపలో ఉన్న కొన్ని చేపలు ఏం చేసి ఉంటారు వాళ్ళు? ఖచ్చితంగా పక్కింటి వాళ్ళకి ఇచ్చింటారు. వాళ్ళు అడిగింటారు, ఏమైంది మీరు రొట్టెలు చేపలు మాకు ఇస్తున్నారంటే, అగో అక్కడ యేసుక్రీస్తు ఆశీర్వదించాడు, 5,000 మందికి ఆయన ఇచ్చాడు. మేము ఇచ్చే ఒక రొట్టె పెద్ద కష్టం కాదు. వి గివ్. కృప, ఈ కృప భాస్కర్ ప్రార్థన చేశాడు, కృపలో విస్తరించాలని. ఇది కృప. గివింగ్ ఈజ్ ఏ గ్రేస్. మాసిదోనియా వాళ్ళు ఈ కృపలో వారు ఆశీర్వదించబడ్డారంట. వాళ్ళు డబ్బున్న సంఘం కాదు, ధనికమైన సంఘం కాదు, పేద సంఘం, నిరుపేద సంఘం. అయినా కానీ ఈ కృపను వాళ్ళు సొంతం చేసుకున్నారు. పెద్ద పెద్ద సంఘాలు ఉండొచ్చు, మంచి వెల్ వర్స్డ్ చర్చెస్ మే బి దేర్, రిచ్ చర్చెస్ మే బి దేర్, పాష్ చర్చెస్ మే బి దేర్, ఏసీ చర్చెస్ ఉండొచ్చు. మన చర్చికి ఒక పేరు పెట్టాను నేను, మాది ఎయిర్ కండిషన్ కాదు, ప్రేయర్ కండిషన్ చర్చ్ అని చెప్పాను. వీఆర్ నాట్ ఎయిర్ కండిషన్ చర్చ్, బట్ వీఆర్ ఎ ప్రేయర్ కండిషన్ చర్చ్. మనం ప్రార్థన చేస్తాం, ఎవరి కోసమో కాదు, అంటే ఎవరికో చూయించుకోవాలని కాదు, కానీ దేవునికి వినబడే ప్రార్థనలు ఈ మందిరం నుంచి జరిగించబడ్డాయి. ఈ మందిరంలో నుంచి జరిగించబడిన ప్రార్థన ద్వారా అనేకులు స్వస్థపరచబడ్డారు. నా ఫ్రెండ్ రఘునాథ్ అనే టీచర్, బ్రాహ్మణ్, నా వెంబడి చాలా రోజులు ఉండేవాడు. అయితే లంగ్స్ బాగా 3rd స్టేజ్కి బాగా డ్యామేజ్ అయినప్పుడు,
లివర్, నాట్ లంగ్స్, లివర్ 3rd స్టేజ్ వరకు డ్యామేజ్ అయినప్పుడు ఒక్కసారి వానికి ఎందుకో కొంచెం నమ్మకం కలిగింది. పాల దగ్గరికి పోయి ప్రార్థన చేయించుకుంటా అని ఇంటికి వచ్చిండు. ఇంటికి వచ్చి ఇంటికాడ వచ్చి కూర్చున్నాడు. కూర్చుంటే నేను ఎందుకు వచ్చిండబ్బా ఇప్పుడు అనుకున్నాను, బాగలేదు ఎందుకు వచ్చిండబ్బా ఇంత దూరం అనుకున్నప్పుడు ఏమన్నా అంటే ఇంకా పోతాడేమో నేను చూస్తున్నా, పోతలేడు. ఏమైంది నేను ఊరికి అడిగాను, ఏమన్నా ఇంకా పని ఉందా నీకు, ఏమైనా కావాలా అంటే ప్రేయర్ చేస్తారా అన్నాడు. వాము ఇన్నేళ్ళకి అడుగుతున్నారా నా ఎంబడి చిన్నప్పటి నుంచి ఉండి, సరే ఓకే సంతోషమని నేను చేయను, మా స్త్రీలు అక్కడ ప్రార్థనలో ఉన్నారు, ఉమెన్స్ మీటింగ్ జరుగుతుంది అక్కడ పోయి చేద్దాం రండి అంటే, ఇక్కడ ఉమెన్స్ మీటింగ్ అప్పుడే ముగించుకుంటున్నారు. అందరూ ఉమెన్ అంతా కూడా వాడిని కుర్చీలో కూర్చోబెట్టాం, చుట్టూ నిలబడి అందరూ కూడా ప్రార్థన చేస్తున్నారు. నేను ఒక్కనే పాస్టర్గా చేయబెట్టాను, అందరూ ప్రార్థన చేశారు. ప్రార్థన చేసినప్పుడు దేవుడు స్వస్థతను 3rd స్టేజ్ నుంచి 1st స్టేజ్కి తీసుకొచ్చాడు. బిలీవ్ మీ, నెక్స్ట్ డేనే ఫోన్ చేసి సాయంత్రం లోపల 1st స్టేజ్కి వచ్చింది సుందర్పాల్ అన్నాడు. 1st స్టేజ్కి వచ్చింది కదా, నువ్వు మళ్ళీ రా మళ్ళీ రా ప్రార్థన చేస్తాం, దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. అయితే వీళ్ళతో ఉన్న సమస్య ఏంటంటే, ఒక కాలు యువతల పెడతారు, ఒక కాలు అవతల పెడతారు. ఈ రెండింటికి కుదరదు. చేస్తే ఇక్కడైనా ఉండు, అక్కడైనా ఉండు, నువ్వు వెచ్చగానైనా ఉండు, చల్లగానైనా ఉండు, రెండూ చేస్తానంటే నీకు ప్రార్థన కుదరదు. ఒకసారి ఎదురింటి అమ్మ వచ్చింది, వాళ్ళ పాపకు ఏదో చాలా అప్సెట్ అవుతుంది, ప్రార్థన చేయండి సార్ అని వచ్చినప్పుడు చేతికి ఏవో కట్టుకొని వచ్చారు. నేను చెప్పాను అది తీస్తే నేను ప్రార్థన చేస్తానన్నా. వాళ్ళకు కొంచెం కష్టం అనిపించింది, ఇంకొంచెం ఇబ్బంది పడి వాళ్ళు ఏమనుకుంటూ వెళ్ళిపోయారు. సరే పోతే పోనీ, నేను చేయను. ప్రార్థన ఫలించదు, అయినో ప్రార్థనకు చాలా పరిశుద్ధత అవసరం. యూ నీడ్ టు కమ్ అవుట్ ఆఫ్ యువర్ ఎంటైర్ అట్మాస్ఫియర్ అండ్ స్టాండ్ ఇన్ ద ప్రేయర్. దేవుడు ఎట్లా చేయడం మేము చూస్తాం. హల్లెలూయా. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. నీ దేవుడు స్వస్థపరచు యెహోవా అని చెప్పాడు, ఏ దేవుడు చెప్పలేదు ఎక్కడ. మళ్ళీ ఈ దేవుని వద్దకు వస్తూ మళ్ళీ అన్నీ కూడా పట్టుకొని వస్తే కుదరదు. ఈ డజంట్ యాక్సెప్ట్. ఇశ్రాయేలీయులు ఎప్పుడైతే అన్య దేవతలకు మొక్కారో వాళ్ళని తరిమి కొట్టాడు, శత్రువులకు అప్పగించాడు, బబులోను చెరకు అప్పగించాడు. యూనో ఎంత జెలస్ గాడ్ అంటే, ఎంత కోపిస్టి అంటే, ఎంత అసూయపరుడు అనే పదం కూడా వాడచ్చు. ఈ డజంట్ లైక్ అస్ టు గో అవే ఫ్రమ్ హిమ్. వస్తే రండి, లేకపోతే రాకండి, ఆయనకేం అవసరం లేదు. కానీ వస్తే సంపూర్ణంగా రండి. దేవుని బిడ్డలారా, గాడ్ వాంట్స్ us to thank him in a perfect way. దేవునికి వందనాలు. 3 మాటలు మనం చూసుకుందాం. నంబర్ 1, గివింగ్ టు గాడ్ ఈజ్ an honor. రాసుకోండి. నంబర్ 1, దేవునికి ఇవ్వటము ఇది ఒక ఘనత. దేవునికి ఇవ్వటము ఒక ఘనత. వై? ఎందుకు చెప్పండి? నీ దేవుడు ఘనుడు, ఆయన భీకరుడు, ఆయన మహోన్నతుడు, ఆయన సర్వాధికారి, పరిశుద్ధుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, ఆయన ఆశ్చర్యకరుడు. ఆయనకు ఘనమైన దేవునికి మనం అల్పమైన కానుకలు తేయకూడదు, అల్పమైన హృదయాలతో దేవుని సన్నిధికి రాకూడదు. ఘనుడు ఆయన. ఇఫ్ యు ట్రస్ట్ హిమ్ కమ్. నువ్వు నమ్మితే ఆయన ఎద్దుకు రా. ప్రభువు చాలాసార్లు చెప్పాడు, నమ్మితే నీకు స్వస్థత. నువ్వు నమ్ముచున్నావా అని అడిగాడు ప్రభు. అవును ప్రభువా, నమ్ముచున్నాను. అయితే నీకు స్వస్థత. అన్ని జనులు నమ్మారు, రోమా సైనికులు నమ్మారు, రోమా శతాధిపతి నమ్మాడు, ఆ కనాను స్త్రీ నమ్మింది, ఆ సుంకరి నమ్మాడు, కుష్ఠరోగి నమ్మాడు, సమరయ నుంచి వచ్చిన కుష్ఠరోగి, సమరయ స్త్రీ నమ్మింది. సజనులు నమ్మలేదు, ఆయన తిరస్కరించారు, ఆయనకు సిలువకు అప్పగించారు. దేవుని బిడ్డలారా, ఇట్స్ ఆల్ ఫ్రమ్ యూ. నీ వైపు నుంచి ఏ రకమైన ఘనత నువ్వు దేవుని వద్దకు తీసుకుని వస్తున్నావు అనేది దేవుని వాక్యంలో చూస్తుంటున్నాం. 1 సమూయేలు 2వ అధ్యాయం 30వ వచనం దయచేసి చూడండి. 1 సమూయేలు 2వ అధ్యాయం 30వ వచనం. చదవండి అమ్మా. నీ ఇంటి వారును నీ పితరుని ఇంటి వారును నా సన్నిధిని యాజకత్వం జరిగించుదురని యెహోవా ఆజ్ఞ ఇచ్చినప్పుడు అది నా మనసుకు కేవలం ప్రతికూలమైనని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిస్తున్నాడు. కావున యెహోవా వాక్కు ఏదనగా, చదవండి ఇప్పుడు అందరు చదవాలి. నన్ను గణపరచు వారిని
అది అండర్లైన్ చేసుకోండి. నన్ను గణపరచు వారిని నేను గణపరుతును. అది అందరికీ అప్లికబుల్. అది పాస్టర్ ఉండని, రెవరెండ్ ఉండని, బిషప్ ఉండని, ఎవరైనా ఉండని, దినకరం ఉండని, బిల్లి గ్రహం ఉండని. దేవుని బిడ్డలారా, నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను. ఇఫ్ యూ గివ్ టైం ఫర్ మీ, ఐ గివ్ టైం ఫర్ యూ. జకర్యాలో అంటాడు ఆయన, నేను పిలవగా మీరు వినలేదు కాబట్టి మీరు ప్రార్థన చేసిన నేను కూడా ఏమనుకోండి అంటాడు. దేవుడు మన వంటి వాడు, లేకుంటే మనం ఆయనలాగా సృజించబడ్డాం. మనం ఒకరి దగ్గరికి పోయినప్పుడు ఎలాగైతే మనకు ఎంత చేసినా నమ్మకత్వము, కృతజ్ఞత లేకపోతే మనకు మళ్ళీ ఒకసారి చేయబుద్ధి కాదు, దేవుని కూడా ఒకవేళ అలా అయితే ఎంత కష్టం. అయినా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. గణపరచాలి, ఆయన గణపరచాలి, ఆయన హృదయపూర్వకంగా గణపరచాలి, స్తుతులతో గణపరచాలి, ఆరాధనతో గణపరచాలి, దేవుని సన్నిధిలో కూడుకునడం ద్వారా గణపరచాలి, మోకరించి ప్రార్థన చేయటం ద్వారా గణపరచాలి, వాక్యం చదవటం ద్వారా గణపరచాలి, సమాజంతో కూడా ఉండటంలో గణపరచాలి. చాలాసార్లు అనుకోవచ్చు కొంతమంది, ఒకవేళ నేను పోతే నాకు పాట ఇస్తారా, నేను పోతే ప్రార్థన ఇస్తారా, నేను పోతే నాకు ఏదైనా అవకాశం ఇస్తారా? లేదు, ఏ అవకాశం లేదు. ఐ ఆమ్ విత్ గాడ్, నేను దేవుని సన్నిధిలో ఉన్నాను. దాట్స్ బిగర్ దాన్ ఎనీథింగ్. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ప్రజల యొక్క ఉపస్థితి, ఇది వినాలి, దేవుని ప్రజల యొక్క ఉపస్థితి అనేకులకు ఆశీర్వాదం. దేవునికి వందనాలు. మనము దేవుని ఘనపరచు వారంగా ఉండాలి. మన ప్రతి క్రియ దేవునికి ఘనంగా ఉండాలి. కొలసీలో చెప్తాడు ఆయన, మీరు ఏది చేసినా కానీ ప్రభువునకు చేసినట్టుగా చేయమంటాడు. ఏది చేసినా, ఒక కుర్చీ తీసినా, ఒక కుర్చీ వేసినా, ఒక చిన్న కింద పడ్డ పేపర్ మీరు తీసి దాన్ని కింద తీసుకుపోయి డస్ట్బిన్లో వేసినా మీరు ప్రభు కొరకు చేస్తున్నారు. ఎవరు చూడాలని మనం చేయట్లేదు, లేకుంటే ఎవరేమైతే మనకు ఏమైతుందిలే అనే ఉద్దేశంతో మనం ఉండకూడదు. వీఆర్ పీపుల్ ఆఫ్ గాడ్, దేవుని ప్రజలం కాబట్టి ఏది చేసినా ప్రభు కొరకు చేసినట్టుగా చేయాలి. మందిరంలో అందరూ సేవ చేయాలి, అందరూ పరిచర్య చేయాలి, అందరూ పాటలు పాడాలి. ఇవి మందిరం. ఇది వన్ మ్యాన్ షో కాదు. ఇక్కడ వన్ మ్యాన్ షో అంటే నేనే పాట పాడతా, నేనే వాక్యం చెప్తా, నేనే ప్రార్థన చేస్తే మీరు వచ్చి నెత్తిన షో పెట్టుకొని పోండి అనేది ఇట్స్ నాట్ ఎ చర్చ్. చర్చ్ ఈజ్ వేర్ ఆల్ కమ్. స్త్రీలు పాట పాడాలి, చిన్నపిల్లలు వాక్యం చెప్పాలి, పెద్దలు వారు ప్రార్థనలు ఉండాలి, వాక్యం చదివే వాళ్ళు ఉండాలి. ఇట్స్ ఇంక్లూజివ్. దట్స్ కాల్డ్ చర్చ్. చాలాసార్లు మనం కొత్త నవీనంగా వస్తున్న చర్చెస్ చూస్తాం. డయాస్ మీద ఒక్కడే ఉంటాడు, ఇంకా ఆయన్ని ఎక్కినంత వరకు ఆయన్నే. ఘనత సంఘము ఇచ్చే ఘనత సంఘమంతా పాల్గొన్నప్పుడు. సో వెన్ యూ ప్రే, వెన్ యూ సింగ్, అందరూ పాట పాడాలి. చాలా మంది కొంతమంది మౌనంగా కూర్చుంటారు, ఎవరైనా పాడతారులే అన్నట్టు కూర్చుంటారు. ఒకవేళ రాక పాడలేదంటే సరే సంగతి, కానీ వచ్చినా కానీ ఆ యొక్క పాటతో స్వరం కలపరు. ఎవరైనా పాడుకొని మనం కూర్చుంటే చాలు. కూర్చుంటే దేవుళ్ళు కలగవు. మీరు ఎక్కడైనా కూర్చోండి, ఏడైనా కూర్చోండి, పెద్ద మెదక్ చర్చిలో కూర్చోండి, ఏం కాదు మీకు. చర్చిని బట్టి దేవుని కాదు, నీవు దేవునికి ఇచ్చే ఘనతను బట్టి దేవుడు నీకు ఆయన ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తాడు. మనం ఇంతకుముందు చదివాం కదా 100వ కీర్తన. మీరందరూ రాలే, చాలా మంది రాలే, ఒక 5 మంది మాత్రమే ఉన్నారు. 100వ కీర్తన 4వ వచనం చదవండి. 100వ కీర్తన 4వ వచనం. కృతజ్ఞతాస్తుతులతో, ఎస్, కృతజ్ఞతార్పణలు చెల్లించచ్చు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. వట్టి చేతులతో దేవుని సన్నిధిలో కనబడకూడదు. దేవుని సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులతో కనబడాలి. కృతజ్ఞత ఒక క్రియాత్మకమైనది, స్తుతి అది ఆత్మీయమైనది. కాబట్టి మీరు కృతజ్ఞతాస్తుతులతో దేవుని సన్నిధికి రావాలి. నిద్ర లేచి దేవుని సన్నిధికి రావద్దు. చాలాసార్లు నేను చెప్తుంటా, అయినా కానీ మీరు అటనే వస్తుంటారు. ఇంటికాడ బైబిల్ చదివినరా, ఇంటికాడ ప్రార్థన చేసిండ్రా, ప్రభువా నేను వెళ్తున్నాను, నాకేదైనా నువ్వు వాక్యం దాచి ఉంచావా, ఆ పాస్టర్ తోటి నాకేం కావాలో చెప్పి అని చెప్పాలి మీరు. వింటున్నారా? అండ్ గాడ్ గివ్స్. అనుకోకుండా పాస్టర్ ద్వారా ఆ స్వరం వచ్చేస్తుంది. ఆఫ్రికాలో చివరి ప్రాంతంలో లాస్ట్ ఊర్లో, ఆ లాస్ట్ బార్డర్లో ఉన్నటువంటి ఒక చిన్న ఊర్లో ఒక పెద్ద మీటింగ్ జరుగుతుందండి. పెద్ద మీటింగ్ అయితే ఒక సేవకుడు, మంచి ఆత్మ కలిగిన దైవజనుడు అక్కడ వాక్యం చెప్తున్నాడు. ఆయన వాక్యం చెప్తూ మధ్యలో ఆయన నాలుకంతా కూడా మొద్దుబారి ఏందో అన్నాడట. దానికి పక్కల ట్రాన్స్లేటర్ ఆయన ట్రాన్స్లేట్ చేసిన ఒకసారి చూసి నాకేం తెలియదు సార్ అన్నాడట. నువ్వేం చెప్పినావు నాకు తెలియదు, ట్రాన్స్లేట్ చేయడానికి రాదు. సరే, మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ ఇంగ్లీష్లోకి వచ్చి మళ్ళీ నేను చెప్తున్నాడు. ఆయన అక్కడున్న లోకల్ లాంగ్వేజ్లో ఆయన ట్రాన్స్లేట్ చేస్తున్నాడు.
అంత అయిన తర్వాత వినాలి జరిగిన సంఘటన. ఒక ముసలామె వచ్చిందంట, కట్టబట్టుకొని మెల్లగా దగ్గరకు వచ్చి ఈయనను పిలిచిందంట. అంతమంది ప్రార్థనకు నిలబడితే ఈ పెద్ద ముసలామె వచ్చి నిలబడేసరికి ఏందో ఉంది అని ఈయన దగ్గరికి వెళ్ళి ఆమెతో అడిగితే ఆమె ఏమో చెప్పింది, ఈయనకు అర్థం కాలే. ఆ ఊరి ఆ ముసలామెను పట్టుకొచ్చిన ఆయన చెప్పిండంట, ఆయన భాషలో చెప్పిండు, ఈయనకు ట్రాన్స్లేట్ చేసిండు. ఏమని చెప్పిండంటే ఆ ఊరి భాష ఎవరికి రాదు, ఈయన నాలుక తడబడి మొద్దువారి ఆ ఊరి భాషలో ఆమెకు దేవుని వాక్యం చెప్పిండట. ఏమని చెప్పిండు తెలుసా? యేసుక్రీస్తు రక్షకుడు, ఆయన యందు విశ్వాసం ఉంచు, అంతే. చూసి భాష మాట్లాడటం అంటే అర్థం కాని భాష కాదు, ఎవరికో అవసరమైన భాష. హల్లెలూయా. ద లాంగ్వేజ్ షుడ్ బి నీడ్ఫుల్ ఫర్ సమ్వన్. దేవునికి వందనాలు. దేవుడు వాక్యం చేత మాట్లాడిస్తాడు. మొదటిది ఏం చెప్పండి? వై షుడ్ వి గివ్? టు ఆనర్ గాడ్. రెండవది, గివింగ్ టు గాడ్ ఈజ్ ట్రస్టింగ్ గాడ్. దేవునికి ఇవ్వటం అంటే దేవుణ్ణి నమ్మటం. దేవునికి ఇవ్వటం అంటే నమ్మటం. ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు, వీళ్ళు మన బిడ్డలు అక్కడిక్కడ ఉరుకులాడుతూ ఉన్నారు. వాళ్ళ కనుక మీరు ఒకవేళ 10 రూపాయలు ఇచ్చి చూడండి, ఏం చేస్తారు చెప్పండి? తీసుకుపోయి వాళ్ళ అమ్మకు వాళ్ళ నాయనకు వాళ్ళ చేతిలో పెడతారు. చాక్లెట్ ఇవ్వండి, ఏం చేస్తారు? ఎవరికి ఇవ్వరు, వాళ్ళే తింటారు. చాక్లెట్లు అయితే వారు తింటారు, పైసలు ఇస్తే వాళ్ళకి ఏం చేయాలో తెలియదు కాబట్టి తీసుకుపోయి వాళ్ళు మళ్ళీ వాళ్ళు పేరెంట్స్కి ఇస్తారు. సో దట్స్ ద నేచర్ ఆఫ్ చిల్డ్రన్. దేవుని పిల్లలముగా మనం కూడా దేవుడు ఇచ్చిన దాన్ని దేవుని చేతుల్లో పెట్టడం చాలా చాలా దీవెనకరం. వి బ్రింగ్ ఆల్, అంత సమస్తాన్ని తీసుకుని వచ్చి దేవుని సన్నిధిలో పెట్టి, దిస్ ఈజ్ వాట్ యు గివ్ లార్డ్, నీకు వందనాలు, నీకు వందనాలు. మీరు ఒకసారి మీరు ప్రయత్నించి చూడండి, మీరు వ్యక్తిగతంగా ప్రయత్నించి చూడండి. మీకున్న డబ్బును దేవుని సన్నిధిలో పెట్టి, ప్రభువా ఇదంతా నీదే, నన్ను ఎట్లా వాడుకోవాలో నాకు జ్ఞానమి అని చెప్పండి. 100 రూపాయలైనా చాలా కేర్ఫుల్గా వేస్టేజ్ కాకుండా వాడుకుంటాం. చేశారు ఎవరైనా అటువంటి ప్రయత్నం? నేను చాలాసార్లు చేశాను. హైదరాబాద్ పోతే పైసలు ఇట్లా ఎగిరిపోతాయి. ఏం చూసుకుంటాం, లాస్ట్కి వచ్చేటప్పుడు ఏం కొన్నాం ఏం కొనలేదు అనేది చూసుకుంటే అనవసరమైన చాలా కొని ఉంటాం, అవసరమైనవన్నీ కూడా కొనకుండా వచ్చింటాం. సో వెన్ వీ గో వీ షుడ్ ఆస్క్, ప్రభువా ఇది నీ చేతుల్లో పెడుతున్నా, ఐ గివ్ టు యూ, నీకు తెలుసు నేనేమికి వాడాలో. నేను చాలా ఆశ్చర్యపోయాను. 20,000 ఉన్నాయి. నేను హైదరాబాద్ పోయినప్పుడు హాస్పిటల్కి నా చేతిలో 20,000 ఉన్నాయి అంతే. హాస్పిటల్ పోయినా 2,85,000 బిల్లు కట్టి వచ్చిన, మా నాయగా పైసలన్నీ. గాడ్ సెన్స్ ద హెల్ప్. ఆయన పైనుండి సహాయం చేయవాడు ఆయన. దేవునికి వందనాలు. ఒకసారి ఫోన్ చేసిన, రాత్రి వచ్చినా పొద్దునే పోవాలి, ఇప్పుడు మండే నైట్ వచ్చినా ట్యూస్డే మార్నింగ్ పోవాలి. సార్ డబ్బులు ఏమైనా దొరుకుతాయా అన్నప్పుడు ఆయన నుండి సరే సార్ చూస్తాను అన్నాడు. చూస్తానని నేను తీరా బయలుదేరే టైంకు 50,000 వేశాడు. నేను 50 సరిపోవు కదా అనుకున్నాను. 50 సరిపోవు, ఎట్లా చేయాలని సరే అని మళ్ళీ ఒకసారి ఫోన్ చేసిన. మీరైతే మొండిసార్ అన్నాడు. 50,000 ఇచ్చి మీరైతే, నేను 1,00,000 అడిగినా 50,000 ఇచ్చి పో అంటాడైంది అనుకున్నాను. గాడ్ ప్రొవైడ్, యెహోవా జైరా, ఆయన ప్రొవైడ్ చేస్తాడు అనుకుంటూ నేను దాదాపు మధ్యదారులు పోయినప్పుడు మళ్ళీ టింగ్ అని సపోర్ట్ వచ్చింది. ఏందని చూస్తే మళ్ళీ 50,000 వచ్చేసినాయి. సో గాడ్ ప్రొవైడ్, యెహోవా జైరా, యెహోవా ఇచ్చువాడు. మనుషులే ఇచ్చారు, మా వాళ్ళే ఇచ్చారు, మా వాళ్ళ నుంచే మన నుంచే వచ్చేది, నేను మళ్ళీ కట్టాల్సిన అప్పే. కానీ హౌ గాడ్ ప్రొవైడ్స్ ఇన్ టైమ్స్ ఆఫ్ నీడ్ అనేది చాలా అద్భుతం. ట్రస్టింగ్ గాడ్, దేవుని నమ్మటం. నేను అదంతా చూసిన నాకు ఈరోజు నిన్న రావటానికి దేవుడు శక్తినిచ్చాడు. ఐసీయూలో ఉందమ్మా, ఐసీయూలో ఉంది, ఏమైతుందో తెలియదు. డాక్టర్ నేను మళ్ళా 20,000 కట్టి అడ్మిట్ చేసిన, 5 పైసలు మళ్ళా కట్టలేదు, నా చేతిలో 5 పైసలు లేవు. ఎప్పుడు అడుగుతారో బిల్ తెలియదు, ఏమైతుందో తెలియదు. నేనైతే చక్కగా ఇడికి వచ్చేసిన. టు థ్యాంక్ గాడ్, దేవునికి వందనాలు చెల్లించాలి. మేలు జరగక ముందే వందనాలు చెల్లించడం 46వ కీర్తన నుంచి నేర్చుకున్నా. మీకు చెప్పాను కదా, ఎంతమంది కంటత చేశారు 46వ కీర్తన? 46 సార్లు. దయచేసి కంటత పెట్టండి అమ్మా, మీ జీవితాలను బతికిస్తుంది. దుష్టులు ఆలోచించుకున్నాడు ఒక 1వ కీర్తన, 25వ కీర్తన, 90వ కీర్తన, 119వ కీర్తన. ఓకే, మంచివే, కీర్తనలోనే మంచివే, దేన్ని నేను కాదనట్లేదు. 46 సాంలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే, నీ చుట్టూ శత్రు సమూహం ఉన్నప్పుడు దేవుడు నాకు ఆశ్రయము దుర్గమై ఉన్నాడు, ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. అరే వాడు వెనకాల పొడుస్తాడు రబ్బాయి అంటే కూడా
దేవుడు నాకు ఆశ్రయము దుర్గమై ఉన్నాడు. వాట్ ఎ బ్యూటిఫుల్ సాంగ్. నేను అది నాకు అక్కడక్కడ వచనాలు తడబడతా ఉన్నాయి, అయినా కానీ నేను దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాను. దేవుడు నాకు ఆశ్రయము దుర్గమై ఉన్నాడు. ట్రస్టింగ్ గాడ్. డబ్బును ట్రస్ట్ చేయలేదు, మనుషులను ట్రస్ట్ చేయలేదు, ఎవరిని ట్రస్ట్ చేయలేదు, నా బండి నేను ట్రస్ట్ చేయలేదు. 130 కిలోమీటర్ల స్పీడ్తో పోయాను నేను హైయెస్ట్ స్పీడ్. పోకూడదు, తప్పు, అట్లా చేయకండి ఎవరు కూడా. కాకపోతే అవుట్ ఆఫ్ టెన్షన్ 11 గంటల కాడ ఉండాలి, ఎంత కష్టం. సో ప్రియ దేవుని బిడ్డలారా, ఐ జస్ట్ ట్రస్టెడ్ గాడ్. ఐ నో, మేము కార్లో కూర్చున్నప్పుడు ఎప్పుడు అదే ప్రార్థన చేస్తాం, లార్డ్ లీడ్ us విత్ యువర్ స్పిరిట్. నీ ఆత్మ చేత మమ్మల్ని నడిపి, ఇంకెనక ఉండు, ముందర ఉండు, పక్కన ఉండు, కాయి, నాకు మంచిగా ఆరోగ్యం ఇయ్యి, శక్తిని ఇయ్యి, బలాన్ని ఇయ్యి, మందులు ఇయ్యి అని ఇవన్నీ ప్రార్థన చేయను. యు లీడ్ మీ విత్ యువర్ స్పిరిట్, యు గైడ్ మీ విత్ యువర్ విజ్డమ్. నీ జ్ఞానం చేత నన్ను నడిపించు. దేవునికి వందనాలు. ట్రస్టింగ్ గాడ్. యోహాను సువార్త 6వ అధ్యాయం 48వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 48వ వచనం. చదవండి, తీసిన త్వరగా చదవండి. యోహాను 6:48, 6:46. ఇంగ్లీష్ వచ్చినా చదవండి. ఇంగ్లీష్ బైబిల్ తెచ్చారు ఎవరైనా? రైట్. 48 చదివాం కదమ్మా. 48 అన్నాను. మీ పితరులు 48 కనబట్టలేదు, 47 నుంచి చదవండి. విశ్వసించువాడే నిత్య జీవం గలవాడు. దాన్ని ఒక్కటి అండర్లైన్ చేసి చాలు, అదొకటి. విశ్వసించువాడే నిత్య జీవము కలవాడు. అమ్మా, మన భక్తికి అంతా కూడా బేస్ ఇదే. నువ్వు విశ్వాసం లేకుండా కానుకిచ్చినా వేస్టే, మందిరానికి వచ్చినా వేస్టే, పాట పాడినా వేస్టే, అవతల హల్లెలూయా అంటారు, నేను హల్లెలూయా అంటే వేస్టే. మనం చూస్తాం కదా, చాలాసార్లు శ్రీనివాస్ గౌడ్ సార్ మైక్ ఇస్తే ఏమంటాడు, ఫస్ట్ హల్లెలూయా అంటాడు. ఆయన హల్లెలూయా వేరు, మనం అనే హల్లెలూయా వేరు. భక్తి లేని హల్లెలూయాలు కాదు. మనం హల్లెలూయా అంటే ఆత్మతో అంటాం. ఏది మాట కంటే. ఈ మంత్రాలు కావు, ఇవి మంత్రాలు కావు, జపాలు కావు, ఇవి ఆత్మలో విశ్వాసం. దేవునికి వందనాలు. విశ్వసించువాడే, చెప్పండి, విశ్వసించువాడే నిత్య జీవము కలవాడు. ఆ ఒక్క వచనమే, అదొక్కటే అండర్లైన్ చేసుకోండి. నువ్వు విశ్వసిస్తేనే, ఆయన చేతుల్లో నీ జీవితాన్ని పెడితేనే, ఆయన చేతుల్లో నీ జీవితాన్ని పెడితేనే, ఆయన చేతుల్లో నీకు కలిగిన సమస్తాన్ని పెడితేనే, ఆయన యందు విశ్వాసం ఉంచితే ఆయన నిన్ను, విశ్వాసం అంటే మళ్ళీ నా డబుల్ ట్రాక్, 2 ట్రాక్ల మీద కాదు, ఒకటే సింగిల్ ట్రాక్. సింగిల్ ట్రాక్ మన దగ్గర కూడా ట్రైన్స్ అన్ని డబుల్ ట్రాక్ మీద నడుస్తాయి. జపాన్లో ఒక సింగిల్ ట్రాక్ మీద నడుస్తుంది. ఓన్లీ మధ్యలో ఒక ట్రాక్ ఉంటుంది, దాని మీద ట్రైన్ నడుస్తూ ఉంటుంది, మ్యాగ్నెటిక్ ట్రైన్. సో సింగిల్ ట్రాక్ ఒకటే. నువ్వు విశ్వాసం ఉంచినప్పుడు పరిపూర్ణంగా విశ్వసించాలి. అప్పుడు విశ్వాసము నేను చెప్పలేను, నువ్వు కూడా తెలియదు నీ విశ్వాసం ఎంత క్లియర్గా ఉందో, కానీ దేవుడు చూస్తాడు. దేవుడు విశ్వసించు అని చూసినప్పుడు ఆయన దీవిస్తాడు, ఆయన ఆశీర్వదిస్తాడు. ఎంత మంచి విషయం ప్రియ దేవుని బిడ్డలారా. విశ్వసించువాడు కలవరపడని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. విశ్వసించేవానికి కలవరం ఉండదు. మనకు చాలా కలవరాలు ఉంటాయి కదా. నాకు చాలా కలవరం, ఏమవుతుందో టెన్షన్. మీకు కూడా పైసలు లేకుంటే, చేతిలో పైసలు లేకుంటే టెన్షన్, ఉద్యోగం రాకుంటే టెన్షన్, ఏమవుతుందో ఎట్లా అందరం వీఆర్ లివింగ్ ఇన్ లాట్స్ ఆఫ్ టెన్షన్స్ అండ్ ప్రాబ్లమ్. అయితే దేవుని వాక్యం చెప్తుంది, విశ్వసించువాడు కలవరపడడు. నువ్వు విశ్వాసం ఇస్తే, నేను విశ్వాసం ఇస్తే, అంటే మనకేమైతుందంటే కొంచెం విశ్వాసంలో కొంచెం వీక్ అయినప్పుడు ఈ వాక్యం మనల్ని లేవనెడుతుంది. అమ్మో, నేను బలహీన పడకూడదంట, నేను విశ్వసించాలంట. దేవుని చేతుల్లో నన్ను నేను పెట్టుకుంటే చాలు, హీ టేక్స్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్, ఆయన అంతా చూసుకుంటాడు. యూకేలో చాలా ఇళ్ళు, మంచి రాయల్ హౌసెస్లో స్టీవర్డ్స్ అని ఉంటారు. స్టీవర్డ్స్ ఇంట్లో వాళ్ళు గృహ నిర్వాహకత్వాన్ని జరిగిస్తారు. ఈ కుటుంబం యొక్క ఫైనాన్సెస్ అన్నీ వాళ్ళ చేతుల్లోనే ఉంటాయి. పిల్లలకు ఎప్పుడు ఏం కొనాలి, ఏమి ఇప్పియాలి, కారు ఎప్పుడు కొనాలి, కారు ఎప్పుడు అమ్మాలి, ఆ పొలం నుంచి వచ్చిన పంటను ఎక్కడ అమ్మాలి, ఎంతకు అమ్మాలి, ఎంత తీసుకురావాలి, ఎంత లోన్స్ కట్టుకోవాలి, ఎంత తిరిగి మనం రిటర్న్స్ వస్తున్నాయి, మొత్తం బ్యాలెన్స్ షీట్ అంతా కూడా ఎవరి చేతిలో ఉంటుంది? స్టీవర్డ్ చేతిలో ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుని బిడ్డలం కాబట్టి మన బ్రతకంతా దేవుని చేతిలో ఉండాలి. హల్లెలూయా. నిజం చెప్తున్నాను, నాకు ఇంకా విశ్వాసం అధికమవుతా ఉంది నిన్నటి సంఘటన చూసి. గాడ్
దేవుని చేతుల్లో మనం పెట్టుకుంటే ఆయన అంతగా మనల్ని కవర్ చేస్తాడు, ఎంతగా మనకు ధైర్యాన్ని ఇస్తాడు, ఎంతగా మనతో ఉంటాడనేది చూస్తే చాలా సంతోషం అనిపిస్తుంది. చివరికి చెప్పి నేను ముగిస్తాను. మొదటిది, గివింగ్ టు గాడ్ ఈజ్ అన్ ఆనర్. దేవునికి ఇవ్వటం అనేది ఘనత. ఎవరికి ఘనత? మనకు కాదు, దేవునికి ఘనత. మనం దేవుని ఘనపరిచిన వారమైతమా, ఘనమైన కానుక దేవుని సన్నిధిలో మనం తీసుకుని రావాలి, మేలైన కానుక మనకు తీసుకురావాలి. ఈ ఘనత అంటే ఏమవుతుందంటే మనం తగ్గించుకుంటేనే ఘనత అవుతుంది. నేను అంతే ఉంటా, నా దాంట్లో కొంత ఇస్తా అంటే అది ఘనత కాదు. మనకు కొంత వాతబడాలి, కోతబడాలి, అది ఘనత. దేవునికి వందనాలు. రెండవది ట్రస్టింగ్ గాడ్. మూడవది నాకు చెప్పుకుందాం. మొదటి సమయాలు 17వ అధ్యాయం 29వ వచనం, ఆధారపడటం, రిలయింగ్ ఆన్ గాడ్. గివింగ్ టు గాడ్ ఈజ్ రిలయింగ్ ఆన్ గాడ్. దేవునికి ఇవ్వటంలో ఈ ఇచ్చుట యొక్క ఉద్దేశం ఏంటంటే దేవుని మీద ఆధారపడతాను. ఇప్పుడు నీ డబ్బంతా ఎక్కడున్నట్టు? ఆ అపోస్తలుల కార్యంలో విశ్వాసులందరూ తమకు కలిగిన యావత్తు తీసుకుని వచ్చి అపోస్తలుల పాదముల యొద్ద ఉంచిరి అని రాబడింది. అంటే నేను ఇప్పుడు ఏమట్లేను, కానీ చెప్పే విషయం ఏంటంటే వాళ్ళు తమకు కలిగిన యావత్తు తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద వారు ఉంచినప్పుడు అది వారు సంఘంగా వారందరికీ పంచుకున్నారు. పరిచర్య బాగా చేస్తారు. నీకు బియ్యం అవసరమా, నీకు ఏమైనా పప్పులు అవసరమా, నీకేమైనా ఇంకేమైనా ఇంటి వసతులు అవసరమా, సంఘం ఇస్తుంది. బికాజ్ యువర్ హోల్ అమౌంట్ ఈజ్ హియర్. నీ సమస్తం ఇక్కడ ఉంది. అపోస్తల కార్యంలో ఉన్న ఆ విశ్వాస సంఘము నేను అనుకుంటాను ఇప్పుడు దాదాపు ప్రపంచంలో ఎక్కడ లేదు. అలా ఉండాలని నేను అడగటం లేదు, కానీ అంత విశ్వాసం, రిలయింగ్ ఆన్ గాడ్. నా అంతా ఆయన చేతిలో పెట్టాను. హీ టేక్స్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఆయన చూసుకుంటాడు. ఐ డోంట్ నీడ్ టు వరీ అబౌట్ మై సెల్ఫ్. చింతించకుండా నేను ఆయన మీద ఆధారపడటానికి దేవుడు కృపనిస్తున్నాడు అనేది దేవుని వాక్యంలో చూస్తున్నాను. చదివారా? మొదటి సమయాలు 15వ అధ్యాయం 29వ వచనం. మరియు ఇశ్రాయేలుకు ఆధారమైన వాడు నరుడు కాడు. వండర్ఫుల్. చాలమ్మా. ఇశ్రాయేలులకు ఎవరంట? ఆధారమైన వాడు. ఇట్స్ వండర్ఫుల్ వర్డ్. మీరు ఒకవేళ నేనన్న భావంలో మీరు కనుక దాన్ని పట్టుకుంటే యూ విల్ బి బ్లెస్డ్. ఇశ్రాయేలులకు దేవుడైన వాడు అనలేదు, ఇశ్రాయేలులకు పరిశుద్ధమైన వాడు అనలేదు, ఇశ్రాయేలులకు విమోచకుడైన వాడు అనలేదు, ఇశ్రాయేలులకు ఆధారమైనటువంటి వాడు. దే క్లింగ్ టు హిమ్, దే రిలై ఆన్ హిమ్, దే టేక్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ హిమ్. ఆయన మీద ఆధారపడతారు, ఆయన మీద ఆధారపడతారు. అయ్యా నువ్వు ఇస్తే నేను ఉద్యోగం పోతాను, నువ్వు ఇస్తే నేను పెళ్లి చేసుకుంటాను, నువ్వు ఒక మంచి గర్భఫలాన్ని ఇస్తే మళ్ళీ నేను తీసుకొని నీకే ఇస్తాను. ఎవరు ప్రార్థన చేశారు ఇట్లా? ఎవరు చేశారక? అన్న ప్రార్థన చేసింది కదా. ఏమని ప్రార్థన చేసింది? ప్రభువా నువ్వు నాకు ఒక కుమారుని ఇస్తే ఆ కుమారుని నేను నీకు ఇస్తాను. మనం గివింగ్లో చాలా వెనుకబడి ఉన్నాం. క్రైస్తవ సంఘం, ప్రత్యేకంగా భారత క్రైస్తవ సంఘం. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ మనీ. హ్యావ్ యూ గివెన్ యువర్ చిల్డ్రన్? మీ పిల్లలను దేవునికి ఇస్తున్నారా? డెడికేటరీ ప్రేయర్స్ అని తీసుకొని వస్తారు. పుట్టినప్పుడు పిల్లల్ని తీసుకొని వచ్చి సార్ ప్రార్థన చేయండి అంటారు. కొన్నిసార్లు మాకేం ప్రార్థన చేయాలో తెలియదు. మీరు ఏమని చేయమంటున్నారు? మళ్ళీ తీసుకుపోతారు, ఐఐటి అంటారు, డాక్టర్ అంటారు, మెడిసిన్ అంటారు, ఇంక మళ్ళీ అక్కడనే పోతారు. వెన్ యూ బ్రింగ్ టు చర్చ్ యూ హ్యావ్ టు గివ్ టు చర్చ్. దేవుని చేతిలో పెడుతున్నాం, దేవుడు ఎట్లా తీర్చిదిద్దితే దానికి మేము సిద్ధంగా ఉన్నాం అన్నప్పుడు మందిరానికి దేవాలి. అన్న ఎంత బాగా తీసుకొచ్చింది, ఏమైనా చేయగలుగుతుండే, మంచి వృత్తి చేయించుకొని ఏదో చేసుకునేది. కానీ ఆమె తన కుమారుణ్ణి ఒక ప్రవక్తగా చేసింది. ఇశ్రాయేలుకు ఒక గొప్ప ప్రవక్త. అంతటి ప్రవక్త వేరొకడు లేకుండాను. ఎంత మంచి మాట రాయబడింది. సమూయేలు లాంటి ప్రవక్త ఇశ్రాయేలులో వేరొకడు లేడు. హన్నా ప్రార్థన దేవునికి ఎంత ఇష్టమైందో, హన్నా సమర్పణ దేవునికి ఎంత ఇష్టమైందో. ఆమె ప్రభువా నువ్వు నాకు ఇస్తే నేను నీకు ఇస్తాను, నేను నీ ఎదురు తీసుకుని వస్తాను. ఆ పేద విధవరాలు 2 కాసులు తీసుకుని వచ్చి ఆమె ఏం ప్రార్థన చేసిందో మనకు తెలియదు. ఒకసారి ఊహించుకోండి, మీ పరిసరాల్లో ఊహించుకోనండి. ఏమని చేసి ఉంటుంది?
నేను ఈ అబ్బాయి గురించి నేను కొంత ఊహించుకున్నాను కదా, ఇంటికి ఒక గంప ఎత్తుకపోయి ఉంటాడని. అట్లా మీరు కూడా ఊహించండి, ఓన్లీ ఊహనే, నాట్ రియాలిటీ. ఏం జరిగింది మనకు తెలియదు. కానీ ఆ పేద విధవరాలు 2 కాసులు తీసుకుని వచ్చి ఆ 2 కాసులు దాంట్లో డబ్బు అని పడేస్తే నెక్స్ట్ ఏం కావాలి? ఏం కావాలి? సారేపత్తు విధవరాలు ఉన్న అప్పం తీసుకొని వచ్చి ఏలేకిస్తే నెక్స్ట్ ఏం కావాలి? రిలయింగ్ ఆన్ గాడ్, దేవుని మీద ఆధారపడటం. దేవుని బిడ్డలారా, పేదలకు మాత్రమే నేర్పే ఒక మంచి దేవుని యొక్క పాఠం ఏంటంటే రిలై ఆన్ గాడ్, దేవుని మీద ఆధారపడండి. మీరు ఇరుకులో ఉన్నారా? దేవుని మీద ఆధారపడండి. అనారోగ్యంలో ఉన్నారా? దేవుని మీద ఆధారపడండి. మీరు ఏమంటారు, దేవుని వలన కలగాల్సిన ఒక అద్భుతం కొరకు చూస్తున్నారా? దేవుని మీద ఆధారపడండి. గాడ్ గివ్స్, వెన్ గాడ్ గివ్స్ ఆస్మాన్ పాడుకే దేతా హై అంటాడు ఒక ఆయన. ఆయన ఆకాశంను విప్పి, మలాకిలో చెప్తాడు కదా, ఏమంటాడు? ఆకాశపు వాకిళ్లను విప్పి పటజాలనన్ని విస్తారమైన దీవెనలు. మనం మస్తాలు చదువుతామని ఒక్కసారి నమ్మొద్దాన్ని. ఆకాశపు వాకిళ్లను విప్పి, వాక్యాన్ని బాగా నమలాలి. మీరు అన్నం తింటారా? ఎట్లా తింటారు? ఇట్లా పెట్టుకొని ఇట్లా మింగేస్తారా? ఏం చేస్తారు? షూయింగ్. ఎంత నమిలితే అంత మంచిది. మొన్నెవరో డాక్టర్ చెప్తుంటే నాకు మంచిగా అనిపించింది. మసాలు ఉన్నా కానీ డాక్టర్ చెప్తే కొంచెం మంచిగా అనిపిస్తుంది కదా. నమలాలి, బాగా నమలాలి. బాగా నమిలితే ఆ సెలవుతో ఆహారం కలిసి కడుపులోనికి వెళ్ళి అది వీలైనంత త్వరగా బ్లడ్లోనికి అది కలిసిపోతుంది. అప్పుడు యు గెట్ ద ఎనర్జీ. నువ్వు తిన్నదానికి సరైనటువంటి పోషకాలు శరీరంలోనికి అందుతాయని అని చెప్పినప్పుడు చాలా మంచిగా వినాలనిపించింది. దేవుని బిడ్డలారా, వాక్యాన్ని మెల్లగా చదవాలి. నేను చాలాసార్లు మనకు చెప్తా ఉంటాను, చదవండి మానేసారి దుష్టాలు అభాసం అందరూ అవుతారట. మనం అటు చదవద్దు, మెల్లగా చదవాలి. రీడ్ స్లోలీ, అర్థం చేసుకుంటూ చదవాలి, స్లోగా చదవాలి, దేవుని పైన ఆధారపడుతూ చదవాలి. వింటున్నారా? 3 words నేను ముగిస్తున్నాను. గివింగ్ టు గాడ్. 3 విషయాలు చెప్పండి. ఒకసారి ఆగండి, నిన్న చెప్పిన విషయాలు చెప్పండి. ఏమేం చెప్పారు? దేవుడు ఏమిచ్చాడు మనకి? భూమిని ఇచ్చాడు. పండించండి, నిండించండి, ఏలండి అని చెప్పాడు. రెండవది, దేవుడు ఏమిచ్చాడు? దేశాన్ని ఇచ్చాడు. ఇశ్రాయేలుకు ఒక దేశాన్ని ఇచ్చాడు, మనకు భారతదేశాన్ని ఇచ్చాడు. మన ఈ దేశాన్ని ఏలుటకు దేవుడు ఇచ్చాడు. మూడవది ఏమిచ్చాడు? దేవుడు జనాన్ని ఇచ్చాడు. ఈ జనం అంతా నీ స్వాస్థ్యమే. భయపడుతూ అనగారిన ప్రజలమని, దళితులమని, అల్పవర్గాలమని ఈ క్లెయిమ్స్ వద్దు. యు ఆర్ టు బి అప్ దేర్. నువ్వు పైన ఉండాలని దేవుడు పిలుస్తున్నాడు. ఏమన్నాడు ఏమన్నాడు దేవుడు? మేము తలగా ఉంచుతాను కానీ మనం ఏం చేస్తాం? లేదు సార్, నేను తోకగానే ఉంటాను. ఐ వాంట్ దట్. ఆ ఐడెంటిటీలో నాకు అంత రేషన్ వస్తుంది. ఆ ఐడెంటిటీ నుంచి నాకు డబుల్ బెడ్రూమ్ వస్తుంది. నాకు అదే ఐడెంటిటీ కావాలి. తలగా ఉంచుతాను కానీ తోకగా ఉంచను. మనం ఏమంటాం? లేదు, నాకు తోకనే బాగుంది, ఆ తోకతోటే నేను బ్రతుకుతా. దేవుని బిడ్డలారా, కమౌట్, పైకి రావాలి. ఓకే, భూమిని, దేశమును, జనమును, 4వది ఆహారం ఇచ్చాడు, సమృద్ధి ఆహారం. నువ్వు తినగా ఎత్తుకొని పోయి మళ్ళీ నీ పక్కింటి వాళ్ళకి ఇచ్చేంత సమృద్ధిని దేవుడు ఇస్తాడు. బట్ యూ హ్యావ్ టు గివ్. ఆ 2 చేతులు 5 రొట్టెలు నీ వలన కలిగినవై ఉండాలి. తర్వాత 5వది ఏమిస్తాడు? ఆయన రాజ్యాన్ని ఇచ్చాడు. ఐ గివ్ మై కింగ్డమ్. బిడ్డ రా, నా రాజ్యంలోనికి రా, ఈ నిత్య రాజ్యంలోనికి రా. ఎంతో ధన్యులం మా క్రైస్తవులము, ఎంతో ధన్యులం. మీరు ఒకసారి కొంత అన్య విశ్వాసాలను ఒకసారి పరిశీలించండి. పరలోకంలో మనం ఏం చేస్తాం చెప్పండి? ఏం చేస్తాం? శివకుమార్ సార్, ఏం చేస్తాం చెప్పండి? ఓ దేవుని సన్నిధిలో నిత్యము స్తుతి గానముల చేత పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు. ఓ సంతోషము, సమాధానము, కన్నీరుండదు, కష్టకాలములు ఎన్నటికుండవుగా. కదా, ఎంత సంతోషంగా ఉంటాం. అనిజనులు ఏం చేస్తారంటే తెలుసా? అబ్బో, నేను చెప్పకూడదు, దుప్పులు పెట్టి మీదకి వెళ్ళి వాళ్ళకంతా కూడా కొన్ని సెటప్స్ పెట్టింటాడంట దేవుడు. ఎంత భయంకరం. అవర్ లైఫ్ ఈజ్ సో హోలీ. పరిశుద్ధ జీవితాన్ని దేవుడు యేసుక్రీస్తులో మనకిచ్చాడు. ఎంత అపరిశుద్ధమైనటువంటి తలంపులు. ప్రియ దేవుని బిడ్డలారా, యు ఆర్ కాల్డ్ టు బి హోలీ. దేవుడు తన రాజ్యాన్ని ఇచ్చాడు. ఇప్పుడు ఈరోజు చెప్పండి, ఈరోజు నేర్చుకున్నది గివింగ్ టు గాడ్ ఈజ్ అన్ ఆనర్. ఒక ఘనత,
ఘనమైన దేవునికి ఘనత చెల్లించే కానుక, అప్పుడు నీకు దేవుడు ఘనతనిస్తాడు. రెండవది ఏం చేయాలా? గివింగ్ టు గాడ్ ఈస్ ట్రస్టింగ్ హిమ్. ఆయన నమ్మటం. ఇప్పుడు నీవు దాచిపెట్టుకున్న 1000 రూపాయలు ఆయనకి ఇస్తున్నావు అంటే ఏం చేస్తున్నట్టు? నమ్ముతున్నావు. నువ్వేదో మెడిసిన్ కోసం దాచిపెట్టుకుని ఉంటావు, ఉన్నావే లాస్ట్ 1000 రూపాయలు దాచిపెట్టుకున్నావు, ఇప్పుడు కానుక తెచ్చేయాలి. అమ్మో ఇస్తానా, 1000 రూపాయలు ఇస్తానా, అవసరమా? 100 రూపాయలు ఇస్తే అయిపోతుంది. కానీ ఆ 1000 రూపాయలు తెచ్చి ఇవ్వటము ట్రస్టింగ్ గాడ్. పాస్టర్ని ట్రస్ట్ చేయకండి, మదరాన్ని ట్రస్ట్ చేయకండి, దేవుని ట్రస్ట్ చేయండి. ఐ ట్రస్ట్ గాడ్. నేను ఆయన చేతుల్లో పెడితే 1000 కాదు, ఆయన నన్ను 100 ఆశీర్వదిస్తానన్నాడు. నిన్న రోజు క్యాలిక్యులేషన్ మనం నేర్చుకున్నాం కదా. మనం 4+4 మనం అనుకుంటాం. 4+4 ఎంత? 8. దేవుడు ఏమిస్తాడు? 4x4 ఇస్తాడు. ఎంత అవుతుంది? 4x4. మనం ఏం చేస్తాం? 4/4 ఇస్తాం. అంటే ఏమిస్తాం? నా దగ్గర ఏమున్నది దేవా, బూడిద తప్ప. చాలాసార్లు we bring a very sad face, long face తో దేవుని సన్నిధిలో కనబడతాం. లెట్స్ నాట్ బి దట్. మనము దేవుని ట్రస్ట్ చేయాలి. మూడోది చెప్పండి, ఏంటది? గివింగ్ టు గాడ్ ఈస్ రిలయింగ్ ఆన్ గాడ్. దేవుని మీద ఆధారపడతాం. ఇచ్చిన ప్రభు అంతా నీకు ఇచ్చేసిన, ఇదంతా నీకు ఇచ్చేసిన, నిన్ను నమ్మినా, ఇప్పుడు నేనేం చేస్తా? ప్రతిదానికి నిన్నే నమ్ముతా. ఇంకా నా దగ్గర లేవు పైసలు, నా దగ్గర శక్తి లేదు, నా దగ్గర బలం లేదు, నా పిల్లలను నీకు ఇచ్చాను, నా జీవితాన్ని నీకు ఇచ్చాను, నా జీవితాన్ని నీకు ఇచ్చాను, నేను మేలైనది ప్రేమించుకున్నది నీకు ఇచ్చానయ్యా. దట్స్ యువర్స్. ఇప్పుడు నాకేమైనా కావాలంటే నీ మీద ఆధారపడతా. నా కారు ఉంది, ఎవరిది? మందిరం కోసం వాడాలి. నేనేం చేస్తాను? లార్డ్, దట్స్ యువర్స్. నువ్వు పోయిరమ్మంటే పోయి వస్తా. ఐ బీ ఏ డ్రైవర్, యూ బీ ద మాస్టర్. వెలుగు సాక్షి విషయంలో దేవుడు అదే చెప్పాడు. నేను వెలుగు సాక్షి గురించి ఒకసారి, వెలుగు సాక్షి ఎట్లా నడిపించాలి, దానికోసం కొన్ని ఫండ్స్ తయారు చేసుకోవాలి, దాన్ని ఒక స్టేట్ వైడ్గా దాన్ని మంచిగా డెవలప్ చేసుకోవాలని కొంచెం ప్లాన్ చేస్తున్నప్పుడు నా రైటింగ్ ఆగిపోయింది. నేను ఒక టాపిక్ తీసుకొని రాస్తున్నా, రాయనికే ముందరికి పోతలేదు. ఎందుకు పోతలేదబ్బా అని నేను కొంచెం ఆలోచించి, ఏందబ్బా అర్థమైతే లేదు, అవును నాకు ఆలోచన ఏది రాదు కదా, నాకు ఆయన ఇస్తేనే ఆలోచన వస్తుంది కదా అని మళ్ళీ నేను ప్రార్థన చేసిన, ప్రభువా ఎందుకు నా ఆలోచన ఆగింది అని అడిగినప్పుడు నాతో ఏం లేదు. ఒక 3 రోజుల తర్వాత దేవుడు ఏం చెప్పాడంటే, నిజం చెప్తున్నాను, అది నీ పత్రిక అయితే నువ్వు నడిపించుకో, అది నా పత్రిక అయితే నాకు ఇడిచిపెట్టని చెప్పాడు. ఎంత భయమైందంటే, ప్రభువా ఈ బిజినెస్ ప్లాన్ అంతా పక్కకు పెడతా. నిజంగా చాలా చాలా అసలు ఏమంటారు, ఏపీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ వైడ్గా చేయగలిగినంత క్లారిటీ నా చేతిలో ఉన్నది. అరుణమ్మ అప్పుడు సమాచార శాఖ మంత్రిగా ఉండే. అరుణమ్మ పిఏ మన రాస్, ఎవరు? గద్వాల బెనర్ రాస్ వాళ్ళ అన్న, ఆయన ఉన్నాడు. అన్న నువ్వు రానా, 5 నిమిషాలు అయిపోతుంది నీ పని అన్నాడు. నువ్వు రా 5 నిమిషాలు. నేను ఈ నుంచి బండి వేసుకుని పోయినా, ప్రార్థన చేయలే, అయిపోతుంది ప్రార్థన. మనం కొన్నిసార్లు చేయం కదా, ప్రార్థన లేకుండా వెళ్ళిపోయినా, పోయి అయిపోతుంది, 5 పైసలు పెట్టాల్సిన పని లేదు. నా పత్రిక స్టేట్ వైడ్ పత్రిక అయిపోతుంది. స్టేట్ వైడ్ పత్రిక అయితే ఐ విల్ బి లైక్ రామోజీరావు, ఐ విల్ బి లైక్ సమ్, ఇంకెవరెవరు ఉన్నారు కదా, ఐ విల్ బి లైక్, ఈ నుంచి డ్రీమ్ వేసుకుంటూ పోయినా, నా కళనంతా ప్లాన్ చేసుకుంటూ పోయినా. ఆడికి పోయినాక చాట్ నోరు మూసుకో, నేను చెప్పింది చేయించాలన్నాడు. ఏమన్నాడు తెలుసా? ఐఎమ్ మాస్టర్, యువర్ సర్వెంట్. నిజం చెప్తున్నాను, ఐఎమ్ మాస్టర్, యువర్ సర్వెంట్. అప్పుడు మోకాళ్ళ మీద వచ్చి, ప్రభువా నన్ను ఏం చేయమంటావు చెప్పండి, ఇప్పుడు లేచి కూర్చో రాయి అన్నాడు. 3 పేజీల కాంటెంట్ ఒకటేసారి ఇచ్చాడు. హల్లెలూయా. నిజం ఎంత ఆశ్చర్యం అనిపించింది. 3 రోజులది 3 పేజీల కాంటెంట్ అంటే నాకు ఎంత ఏమంటారు, సీరియస్గా కూర్చున్నా ఒక పేజీ కాంటెంట్ అంతా ఒక రోజు వస్తుంది. 3 పేజీల కాంటెంట్ ఒకటే రోజు వచ్చేసింది. ఎంత అద్భుతం అనిపించింది అంటే, అప్పటి నుంచి ఐ హంబుల్ మై సెల్ఫ్. ఐఎమ్ నాట్ మాస్టర్, యువర్ మాస్టర్, ఐఎమ్ యువర్ సర్వెంట్. చర్చ్ ఈజ్ నాట్ మైన్, ఇట్స్ యువర్స్, ఐఎమ్ ఓన్లీ యువర్ సర్వెంట్. దేవుని బిడ్డలారా, మనం ఆయన మీద ఆధారపడటం నేర్చుకుందాం. ప్రార్థన చేసుకుందాం, ముగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడి ఉంటే దయచేసి ఉదయకాలం ఒకసారి మీ హృదయపూర్వకమైన ఆ యొక్క జీవితాలను దేవుని సన్నిధిలో పరీక్షించుకొనండి. గివింగ్ టు గాడ్ ఈజ్ ఆనరింగ్ గాడ్. దేవునికి ఇవ్వటం అనేది దేవుని ఘనపరచడం.
నీ ఘనుడైన దేవుణ్ణి ఎంత ఘనతతో నీవు ఆరాధిస్తున్నావు. అది రెండవది, గివింగ్ టు గాడ్ ఈజ్ ట్రస్టింగ్ గాడ్. దేవునికి ఇవ్వటం అనేది ఆయనను విశ్వసించడం, ఆయన మీద ఆధారపడటం. మూడవది, ఆయన పైన ఆధారపడటం, రిలయింగ్ గాడ్, టోటల్ ఆయన మీదనే ఆధారపడటం. యూ డూ ఎవ్రీథింగ్, ఐ బ్రింగ్ మై సెల్ఫ్. నేను నేర్చుకున్న పాఠం మీకు నేర్పిస్తున్నాను. మీరు ఎక్కడైనా ఇరుకులో పడ్డారా, ఇంకా సంకుచంలో ఉన్నారా, ఇరుకులో ఉన్నారా, శోధనలో ఉన్నారా, వేదనలో ఉన్నారా, నేను అడిగింది ఇంకా నాకు వస్తలేదంటారా, ప్లీజ్ ప్రే. నేను చేసిన ప్రార్థన మీరు చేయండి. ఏం చేస్తారు? గివ్ యువర్ సెల్ఫ్ టు గాడ్. ప్రభువా, నన్ను నేను నీ చేతుల్లో పెట్టుకుంటున్నాను, యూ గైడ్ మీ, నువ్వు నన్ను సరిగా నడిపి అని ప్రార్థన చేద్దాం. దేవుడు మనకు సహాయం చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం, దయచేసి ప్రార్థన చేసుకుందాం. కైండ్లీ జాయిన్ విత్ us. ప్రార్థన చేసుకుందాం. కాంతక్క ప్రార్థన నడిపిస్తుంది. వచ్చిందా కాంతక్క? యా, ఓకే, మైక్ పంపిస్తానులే. ప్రార్థన చేసి ప్రార్థన వాక్యం కొరకు దేవుడు మన యొక్క హృదయపూర్వకమైన సమర్పణల కొరకు ప్రార్థన చేసుకుందాం. ఇదంతా తీబిడ ఎత్తేసి స్తుతుల మీద ఆసీనుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుంటున్నాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం దేవా. వందనాలు నాయనా. మీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ ప్రభువా ఆలయంనకు నడిపించి సంఘంతో కలిసి పరిశుద్ధులతో కలిసి ప్రభువా మీ నామమును స్తుతించుకొనుటకును నాయనా మీ యొక్క